ఓం శ్రీమాత్రే నమః స్వామి. శ్రీ కాళీవారాహి స్త్రీ శక్తిపీఠానికి నమస్కారములు. బ్రహ్మశ్రీ నవీన్ శర్మ గురువు గారికి పాదాభివందనములు. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి, నేను ఈ ఈ పీఠంలోకి గురువుగారి అనుగ్రహం వల్ల కిందటి నవంబర్ నుంచి నేను ప్రయత్నిస్తే శ్యామల నవరాత్రులకి అర్హత ఉన్నందున గురువుగారు తీసుకున్నారు. కిందటిసారి శ్యామల నవరాత్రులు చేయడం జరిగింది. నేను ఆమ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటాను స్వామి. ఆమ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అయితే గురువుగారు ఇలాగ నేను ఎప్పటి నుంచో ముందు నుంచి మంత్రదీక్ష కోసమని ఒక గురువు, మంచి గురువు దొరకాలని ఎప్పుడు దండం పెట్టుకునేవాడిని, వెతికేవాడిని. కిందటిసారి అనుభవంలో కూడా చెప్పాను. అయితే అమ్మవారి అనుగ్రహం నాకు ఈ అంటే ఇంత మంచి గురువు దొరకడం, అమ్మవారి అనుగ్రహం, కిందటిసారి శ్యామలా నవరాత్రులు చేసుకోవడం అనేది నాకు నా జన్మలో మొదటిసారి అసలు. అప్పుడు నవరాత్రులు అనేది చేసుకోవడం నా అంతటా నేను చేసుకున్నది. అది కూడా గురువుగారి అనుగ్రహంతో ఆయన ఆయన నాకు అన్నీ నేర్పిస్తే, అంటే చేయించుకుంటూ తీసుకెళ్ళినట్టే, అమ్మవారు కూడా పక్కనే ఉండి తోడుగా తీసుకెళ్ళినట్టుగా మొదటిసారి కదా, తప్పులు రాకుండా గైడ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అయితే ఈసారి మాత్రం కొంచెం లెవెలప్ అయినట్టుగా ఉంది స్వామి. అంటే లెవెలప్ అంటే నేను డెవలప్ అవ్వడం కాదు. ఈసారి కొంచెం నేర్చుకున్నావు కదా, చేసుకోవాల్సినవి నువ్వు చేసుకో అన్నట్టు వదిలి, ఒకవేళ తప్పు చేస్తే సరిదిద్దడం అన్నట్టుగా జరిగింది అమ్మవారు. ఆహ్, అయితే స్వామి, నేను ఇది రెండోసారి నవరాత్రులు చేసుకోవడం మన పీఠంలో. మన పీఠం అన్నది చాలా అద్భుతమైన విషయం. మన పీఠంలో చేరడం. అది ఎవరికైనా సరే అదృష్టం ఉండాలి, అర్హత ఉండాలి. గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతదని నేను నమ్ముతున్నాను స్వామి. చాలా అనుభూతులు. మొదటి నవరాత్రులకి మధ్యలో కొన్నాళ్ళ పాటు నేను నిష్టగా కొన్నాళ్ళు గురువుగారు చెప్పినట్టే దీక్ష వదిలేసినప్పటికీ జపసాధన మాత్రం విడవకుండా, బహుశా ఒక్కరోజేమో, 2 రోజులేమో ఎక్కడైనా ప్రయాణం మధ్యలో చేయలేకపోయి ఉన్నాను. అప్పుడు కూడా క్షమాపణ చెప్పుకొని తర్వాత చేసుకున్నాను. కానీ మిగతా రోజులన్నీ జపసాధన చేసుకున్నాను. అప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని అనుభవాలైతే వచ్చాయి. గురువుగారు చెప్పారు, "ఎప్పుడు అందరికీ కూడా వచ్చేవు అనుభవాలు నవరాత్రుల తర్వాత. రెగ్యులర్‌గా చేసే వాళ్ళకొస్తాయి. రెగ్యులర్‌గా చేస్తే రావచ్చనేసి." అలాగా అమ్మవారి కటాక్షం అప్పుడప్పుడు మంచి అనుభూతులైతే వచ్చాయి. అమ్మవారి దర్శనాలు కలిగాయి. అందువల్ల వసంత నవరాత్రులు గురువుగారి ఆధ్వర్యంలో మళ్ళీ చేద్దామని గురువుగారికి అడిగినప్పుడు గురువుగారు నేను పెట్టుకున్నాను స్వామి. నా పేరు లిస్ట్‌లో యాడ్ చేయమని అడిగాను. అలాగే మళ్ళీ సామాన్లు లిస్ట్ తేవడం దగ్గర నుంచి మళ్ళీ మొదలైంది. ఒకసారి చేశాము అంటే మనకి కాన్ఫిడెన్స్ అయితే వస్తది గానీ స్వామి, శ్యామల అమ్మవారితో ఒక ఒక రకమైన అనుబంధం ఏర్పడింది. అప్పుడైతే అమ్మవారు వెళ్ళిపోయినప్పుడైతే కన్నీరు మున్నీరయ్యాం ఇల్లంతాను. ఆహ్, నేను ఆ రోజు మాత్రం అమ్మవారిని సాగనంపాక బాగా బాధపడ్డాను. చాలా ఏడ్చాను. అది మొదటిసారి. ఈసారి వేరేలాగుంది. అమ్మవారొచ్చారు, లలిత అమ్మవారు. చాలా శాంత స్వభావంగా అసలు ఎంత శాంత స్వభావం అంటే నాకు అప్పుడప్పుడు తొందరొచ్చి కొన్ని కొన్ని పొరపాట్లు జరగబోయే పొరపాట్లు కూడా ఇదిగో ఇది చెయ్యొచ్చేమో, జరగచ్చేమో ఈ పొరపాటు అన్నట్టుగా నాకనిపించడం గానీ, అమ్మవారు నేనుండి నువ్వు తప్పు చేస్తున్నావు అనేసి ఏదో నువ్వు తప్పు చేసావు కదా! ఇలాగా, అలాగా అన్నట్టుగా కాకుండా, హ్మ్. ఇదిగో ఇదిరా నువ్వు చేస్తున్న తప్పు, ఇదిరా అన్నట్టుగా చూపిస్తున్నట్టుగా, తీసుకెళ్తున్నట్టుగా ఆహ్, అనిపించేది. అనిపించి అది రెక్టిఫై చేయించడం గానీ, అమ్మవారు పక్క నుండి చేయించినట్టుగానే అయింది. ఒక సొంత కొడుక్కి చూసుకున్నట్టుగా నాకైతే అనిపించింది. హ్మ్. నేనైతే మరి చాలా నేను చాలా అంటే చాలా ఇదయ్యాను ఈసారి నవరాత్రుల్లో. ఆహ్, స్వామి, మీ పేరు చెప్పండి. ఆ! నా పేరు మిథున్ రాయ్ స్వామి. నేను ఓకే. పేరు చెప్పడం మర్చిపోయాను. ఓకే. పర్లేదండి. అయితే వసంత నవరాత్రులుంటాయని ఇంతకుముందు తెలుసా? పీఠంలోకి రాకముందు? అంటే పీఠంలోకొచ్చినాకనే తెలుసా ఉంటాయని?
వసంత నవరాత్రులు సంగతైతే నాకైతే నిజంగా ఆహ్, తెలిసిందల్లా నాకు ఓన్లీ మన దుర్గా నవరాత్రులే స్వామి పీఠంలోకి రాకముందు. అయితే రావడానికి కొన్ని నెలల ముందు మాత్రమే అది కూడా ఫేస్‌బుక్‌లో మన పీఠం వాళ్ళు పెట్టిన పేజ్ ద్వారానే వారాహి అమ్మవారి నవరాత్రులుంటాయని, అవి చేసుకోవచ్చని, దానికి ఎన్రోల్ అవ్వినోళ్ళకి మంత్రదీక్ష ఇస్తారని పెడితే అది చూసి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఇప్పటిదాకా నాకు వసంత నవరాత్రులుంటాయన్నది కూడాను శ్యామలా నవరాత్రులు అయిపోతున్నప్పుడు గురువుగారు పోస్ట్ చేస్తే నాకు తెలిసింది స్వామి. ఇంకా శ్యామలా నవరాత్రులు కూడా నాకు తెలీదు. ఇది వాస్తవం. గురువుగారు కూడా చెప్పారు. చాలా ఏళ్ల క్రితం ఇవన్నీ మనం చేసుకునేవాళ్ళం. కానీ మధ్యలో గ్యాప్ రావడం చాలా కొన్ని జనరేషన్స్ మధ్య కొన్ని కారణాల వల్ల ఈ నవరాత్రులన్నీ విడిచిపెట్టేయడం లేదా ఏదో విధంగా దూరం అయిపోవడం జరిగాయనేసి. అది వాస్తవం స్వామి. మాకైతే ఎవరికీ తెలీదు. గురువుగారు మనకి చెప్పి చేయించుకోవడం వల్ల చెప్పడం వల్లే తెలిసింది స్వామి. సరే స్వామి. అయితే వసంత నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? ఆహ్, స్వామి అసలు శ్యామల అమ్మవారి నవరాత్రులే ఒక అద్భుతంగా జరిగింది. అప్పుడొచ్చిన అనుభూతులకి మనస్సులో ఉన్న ఇప్పటికి కూడా అసలు నిజంగానే అమ్మవారితో మాట్లాడొచ్చునా? అమ్మవారు మనతో ఉంటారా? అన్నది అది నాకొక కలగా ఉండిపోయేది. లేకపోతే ఈ పీఠంలోకి రాకపోయుండుంటే. అది నిజంగా జరిగేసరికి అందులో అంటే అది జరుగుతుండగా కూడా నమ్మలేని రోజులు ఆ శ్యామల నవరాత్రులు. అది మళ్ళీ ఆ అనుభవాన్ని మళ్ళీ ఆస్వాదించాలని మనసుకి ఉర్రూతలూగి స్వామి గురువుగారు పెట్టగానే నేను నా పేరిచ్చేసాను స్వామి. అందుకని నేను అమ్మవారికి, అమ్మవారి కటాక్షం, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారితో ఉండాలని, అమ్మవారు ఆహ్, మనతో ఉంటూ, అమ్మవారితో మాట్లాడుకోవడం గాని, వీలైతే మాట్లాడదామని కూడా ప్రయత్నం. అందువల్ల నేను చేసుకోవడం జరిగింది స్వామి. సరే స్వామి. గతంలో మీరేమైనా నవరాత్రులు చేసుంటే, ఆ నవరాత్రులకి, ఈ నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? ఉన్నాను స్వామి. అంటే అమ్మవారు రూపం మారగానే ఆ స్వభావం అంటే అమ్మవారి స్వభావంలో దానికి తగ్గట్టుగానే మన మనసు లో ఉన్న ఆహ్, ఏదైనా శాంతంగా ఉండడం గాని, అంటే మనసు తాలూకు అనుభవం మారిపోయింది స్వామి. అనుభూతి మారిపోయింది. అప్పుడు ఉన్న అమ్మవారికి చాలా అది చెప్పలేకపోతున్నాను గానీ, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడైతే ఏమైందంటే శ్యామల నవరాత్రులకి ముందు ఆహ్, 'మిథున్ రాయ్' అన్నోడు ఒకలాగా ఉండేవాడు. శ్యామల నవరాత్రులు అమ్మవారి దయ వల్ల చేసిన తర్వాత మాట తీరు గాని, మాట్లాడే విధానం చాలా వరకు మార్పొచ్చింది. అలాగే మాట్లాడాలి ఏంటి అన్నది నేర్పించడం అమ్మవారు నేర్పించి వెళ్లారు. అప్పుడున్న అమ్మవారితో అది వేరే. అదేంటంటే మనకి అమ్మవారు అన్నీ నేర్పిస్తూ నీకు విద్యలు గాని ఏమైనా నేర్పిస్తున్నాను అన్నట్టుగా ఉండేవారు. ఆ అమ్మవారితో ఉన్న అనుబంధం వేరు. అదే అమ్మవారు రూపం ఇప్పుడు లలిత అమ్మవారి కిందొచ్చేసరికి అదేంటంటే ప్రశాంతత. చాలా ప్రశాంతత. ఎంత మనకి టెన్షనొచ్చినా, ఎంతటి కంగారుగా ఉన్నా ప్రశాంతత. ఇంకా చెప్పాలంటే అమ్మవారివి వసంత నవరాత్రులు నువ్వు పెట్టేస్తున్నావు గురువుగారికి చేసేస్తానని మన ఇంట్లో పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో ఎలాగుంటాయో అప్పుడు ఈళ్ళుంటారు చుట్టాలు, ఆళ్ళుంటారు. చేసుకోవడం అవుతుందా లేదా అని చెప్పి మా వైఫ్ అయితే చాలా భయపడిపోయింది. ఎందుకంటే, ఆ అమ్మవారిని పెట్టుకొని మనము చేసుకోవడం అన్నది అది అంత మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి యాక్చువల్‌గా అయితే. కానీ నా నమ్మకం చాలా గట్టి నమ్మకం ఒచ్చేసింది శ్యామల నవరాత్రుల తర్వాతన అమ్మవారి మీద. అమ్మవారే సర్దుతారు అన్నీ ఎలాగైనా సరే అన్నట్టుగా అనుకోని మొదలుపెడితే, ఈసారి ఎంత టెన్షన్ పడి చేయాల్సొస్తదనుకున్నాం. అసలు ఆ టెన్షన్ అంతా అమ్మవారి దగ్గరికెళ్ళేసరికి అసలు టెన్షన్ లేకుండా ఉండేది ప్రశాంతంగా. ఒక పొరపాటు జరిగిందంటే చాలా భయంతో, టెన్షన్‌తో అయిపోయిందంతా. ఆ టెన్షన్ అంతా అమ్మవారు ఒక్కసారి నేనున్నాను నీకు అంటే ఉన్నాను నీకు అని చెప్పడం కూడా కాదు. ఉంటేనే అయిపోయేది. ప్రశాంతంగుండేది. ఆహ్, రెక్టిఫై అయిపోయేది. ఇంకా ఇంట్లో పరిస్థితులా ఎవ్వరు ఎవరైతే ఆ సమయానికొస్తారో, ఎవరెవరైతే వచ్చి రావచ్చనుకోని ఇబ్బంది పడొచ్చనుకున్నామో, లేదా ఏమైనా టెన్షన్ రావచ్చనుకున్నామో, అలాంటివేవీ లేవు. ఆ! మొదలుపెట్టిన రోజైతే అసలు ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఆ రోజు ఆ మర్నాడు ఎవరూ లేరు.
మళ్ళీ మధ్యలో వచ్చారు కొందరు చుట్టాలు వెళ్ళిపోయారు గానీ, ఒక విధంగా మనము ఈ గురువుగారు చెప్పినట్టుగా చాలా భద్రంగా దాచుకుంటూ చేసాము కొన్నాళ్ళు. కానీ మళ్ళీ ఉద్వాసన సమయానికి ఆ ముందు రోజు 2 రోజుల ముందు నుంచి అయితే ఎవరు లేరు మళ్ళీ. చాలా ప్రశాంతంగా అంటే మిగతా పనులు ఏవైతే మాకు ఇబ్బంది పెడతాయనుకున్నో ఆ పనులన్నీ తొలగిపోయాయి. ఆటంకాలు తొలగిపోయాయి. తొలగిపోయి మా మనసు ఎంత నిమగ్నం చెయ్యలేమనుకున్నామో అంత నిమగ్నం అయ్యేలాగా అయింది. అమ్మవారి మీద అంత సారించగలిగాం. ప్రశాంతత స్వామి. ఈ అమ్మవారితో చాలా ప్రశాంతత. అది చెప్పలేనింక. అంత ప్రశాంతతొచ్చింది. సంతోషం స్వామి. మరి పీఠం మీద గాని, గురుగారి మీద గాని నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలున్నాయా? ఇది అంటే స్వామి మళ్ళీ రెండోసారి ఎలాగో చేసుకున్నాను అడుగుతున్నారని అని కాదు గానీ స్వామి. నిజానికి ఆహ్, దేవుడే ఇంకా. గురువుగారంటే అందులో చెప్పినట్టుగా గురు బ్రహ్మ, గురుర్ విష్ణు అది నిజంగా వాస్తవం చేసుకున్నట్టుగా మన గురువుగారు అనుకోవాలి నేను. ముందు వీడియోలో నేను ఇలా చెప్పానో లేదో చెప్పలేదు. ఇలా చెప్పలేదు కానీ గురువుగారు మనకి ఇది అందించడం వల్ల నాకొచ్చిన ఈ ప్రశాంతత, ఈ అనుభవాలు ఆయనకి శతకోటి నమస్కారాలు. అది నమ్మకం మళ్ళీ ఎలాగొచ్చిందనే ప్రశ్నకి నేను అంతవరకే ఎళ్లి సమాధానం చెప్పలేను గానీ, ఉంది. చాలా నమ్మకం ఉంది. మరి నేనింకా ఎంత నమ్మకం అంటే గురువుగారికి నేను డైరెక్ట్‌గా చెప్పుకోకపోయినా, మనసులో నేను అనుకోని గురువుగారిని తలుచుకుంటే, ఆ పని ఏదైతే చేద్దాం అనుకున్నానో, ఆ దానికి ఆయన అనుగ్రహం అలా వచ్చింది. అంత అంత నమ్మకం. ఇంకా అన్నా సరే అంతే. పీఠం అమ్మవారు అనేసరికి నేను ఏదైతే అన్ని సార్లు మళ్ళీ పీఠం అమ్మవారి పేరుని నేను 11 సార్లు తరించుకొని అన్ని పనులకి నేను వాడట్లేదు స్వామి. అంత నమ్మకం నాకు. ఎందుకంటే ఎటువంటి పనైతే అమ్మో! నాకు చాలా కష్టమవుతదిది. ఇందులో నేను ఏమవుతానో తెలీదు అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం అమ్మవారి పేరు మాత్రం 11 సార్లు పీఠం నా నామం స్మరణం చేసుకుంటాను. అంతే. అంతే. గట్టెక్కిపోతది. ఇంకా ఎట్టి పరిస్థితిలో నాకేమి కాదు. అంత నమ్మకం. అంత క్లిష్టమైన పరిస్థితొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను తీసుకునేది మన పీఠం అమ్మవారి పీఠం నామస్మరణే. 11 సార్లు నన్ను రక్షిస్తది అదెప్పుడు. సంతోషం స్వామి. ఈ వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉంటే ఏంటి? 2 రకాలు ఉన్నాయి స్వామి. ఈసారి నేను ఆహ్, హ్మ్, ఈళ్ళందరూ అంటే మన ఇంట్లో ఏవైనా ఈవెంట్ వసంత నవరాత్రులు మొదలుపెట్టే సమయానికి ఆటంకాలు రావచ్చేమో అన్న టెన్షన్ ఏదైతే ఉందో, ఆ టెన్షన్‌లోని మొదట చేసిన తప్పు ఒకటుంది. ఆ తప్పు వల్ల అంటే గురువుగారికైతే ఫోను చేసి అర్ధరాత్రి ఇబ్బంది పెట్టేసాను. అది నాదే పొరపాటు. ఇంట్లో వాళ్ళు ఈళ్ళొస్తారా, ఆళ్ళొస్తారా అని టెన్షన్‌లోని అన్నీ రెడీ చేసుకోవాలని టెన్షన్‌లో ఆఖరికి ఆళ్ళు రావడం ఆళ్ళవి ఏదో విధంగా ఆళ్ళ ప్రయాణం ఆగిపోయి ఆళ్ళు రాలేకపోయారు గానీ, ఇక్కడ దండ తయారు చేసినప్పుడు అమ్మవారికి ఎర్ర దారం పెట్టేశారు. అది ఎలా చూపిచ్చారంటే అమ్మవారు నేను చక్కగా కుంకుమ పూజ చేసుకుంటున్నాను. ఇంక మొదలుపెట్టేసి అంతా చేసుకుంటున్నాను. మధ్యలోని అమ్మవారి పటం మీదకి ధ్యాస నుంచల్లా అంత నిమగ్నం నేను అని ఆ మాల మీదకెళ్ళి అమ్మవారు తీసుకెళ్లారింక. అందులో ఉన్న కొమ్ములు లెక్కపెడుతున్నాను. నేనెందుకు లెక్కపెట్టానో తెలీదు. అంతా బానే ఉంది కదా! అని చూస్తే ఎర్ర దారం ఉంది. అదేంటది ఇంత చెప్పి ఇంత పెట్టుకున్నది ఇలా అయిందని చెప్పి ఒక్కసారిగా అప్పుడు కుంకుమ పూజ పూర్తయ్యే లాస్ట్ ఇంకా. అప్పుడు కనబడిందలాగా. అది నిజానికి చాలా పెద్ద పొరపాటు. చాలా తప్పు. చాలా బాధపడ్డాను. చాలా అమ్మవారికి ఎన్నో క్షమాపణలు చెప్పుకొని అదెలా మార్చాలో తెలియక నిజానికి ఈసారి ఆహ్, మన ఆహ్, చంద్రశేఖర్ గారు చాలా సహాయం చేశారు. కానీ ఆ సమయానికి ఆయన జపసాధనలో ఉన్నారు. నేను ఆయనకి మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను. ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆఖరికి ఇంకా ఆగలేక ఒక గంట తర్వాత మరి గురువుగారికి కాల్ చేశాను. 1:00 కావచ్చింది. గురువుగారు లిఫ్ట్ చేశారు. "అయ్యా! నీకు ఎప్పుడో ఇచ్చాము విధి విధానాలు. ఇంత 1:00కి ఫోన్ చేసి మళ్ళీ మీరు స్వామి ఇది అడుగుతారా?" అనేసి గురువుగారు అన్నారు. "క్షమించండి స్వామి, క్షమించండి గురువుగారు" అని క్షమాపణలు చెప్పేసుకున్నాను. ఆయన పెట్టేశారు. అది మొదటి రోజే తగిలిన మొదటి దెబ్బనమాట. ఎందుకంటే ఎన్ని తెచ్చినా ఆహ్, మన మనసు నిమగ్నం చేసుకోవడానికి కాకుండా ఇటువంటివి ఏవైతే దుష్ట శక్తులని అనుకోవాలి. చుట్టుపక్కల అన్ని రకాల ఏవైతే మనకి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాయో వాటి వల్ల మనసన్నది, బుర్ర అన్నది మనకి ఒక విధంగా సెట్ కాదు. లేదా ఇంకొక విధంగా కావచ్చు, పరీక్ష కూడా కావచ్చు. ఎళ్లి అమ్మవారి కాళ్ళ మీద పడి చాలా బాధపడుతూ అమ్మవారినే పరిష్కారం అడిగానింక.
ఆ రాత్రి. నేను నా జపసాధన ఇంకా కాలేదమ్మా. జపం కాకపోతే రేపు పొద్దున్న గురువుగారు తీసేస్తారు. ఇంకా వసంత నవరాత్రులు నాకవ్వదు అని అమ్మవారికి క్షమాపణ చెప్పుకున్నా సరే, ఎంతో చెప్పుకున్నాను. గురువుగారికి, గురు పరంపరకి అందరికీ క్షమాపణలు చెప్పుకొని సాష్టాంగం చేసి అలాగుంటే, అంతవరకు నాకు అయోమయంలో మనసెక్కడో ఏదో అయోమయంగా ఉన్న మనసు ఒక్కసారి ప్రశాంతతొచ్చి, నా బుర్రలో ఒకటే తట్టింది. అది తప్పు జరిగింది. కానీ ఇంకా సమయం ఉంది రెక్టిఫై చేసుకోవడానికి. నాకు మాల అల్లడం రాకపోవడం వల్ల ఇలా జరిగింది. నేను ఇంకొకళ్ళకిచ్చి మా మా ఇంకొకళ్ళకంటే మా భార్యకి తనకిచ్చేసి చేయమని చెప్పేసాను. నాదే తప్పు నేను జూసుకోలేదు. అయితే ఆ రాత్రి అమ్మవారు నాకు మాల అల్లడం నేర్పించారింక. ఆ! ఆ 1:30 నుంచి కూర్చొని పొద్దున్న 3:30 వరకు మాల అల్లాను స్వామి. అమ్మవారిని దండం పెట్టుకుంటూ ఒక్కొక్కటి అల్లాను. అది అల్లికొచ్చేసింది. ఫస్ట్ 2 సార్లయితే అల్లడం కూడా రాలేదు. అల్లికొచ్చింది. పెద్ద దండ తయారైంది. అది తీసుకెళ్ళి అమ్మవారికి వేసి, పాత దండ తీసి క్షమాపణలు చెప్పుకొని పక్కన పెట్టాను. అయితే ఈ కొన్ని గంటల్లోనే ఏం జరుగుతుందంటే, ఎర్రదారం ఉండడం వల్ల ఏమో నాకు తెలీదు గానీ, శరీరం బాగా వేడెక్కిపోయింది. పూజా గది చిన్నదని కాదు మళ్ళీ. లేదా పూజా గది వల్లని కాదు. నేను ముందు ఆహ్, ఆహ్, ఉప నవరాత్రుల్లో కూడా నేను అంతసేపు ఉన్నాను. అంతంత సేపు పూజా గదిలో ఉన్నాను. అంతైతే వేడెక్కలేదు. చాలా వేడెక్కిపోయింది శరీరం. శరీరం వేడెక్కిపోతుంది. ఒక విధమైన ఉక్కిరిబిక్కిరి ఏర్పడుతుండాలి. ఆహ్, ఎప్పుడెప్పుడు అలా ఉక్కిరిబిక్కిరవుతున్నా అమ్మవారి పేరు స్మరించుకోవడం, చేసుకోవడం. ఆఖరికి దండ మార్చిన మరుక్షణం మొత్తం బాడీ నార్మల్ అయిపోయింది స్వామి. ఇదైతే మాత్రం ఎందుకు నేను చేసిన తప్పు నుంచి మొత్తం చెప్పుకోవాల్సొచ్చిందో దాని మెయిన్ కారణం ఇది. అది మాత్రం ఇంత లెవెల్ ఆఫ్ అంటే అంత స్థాయిలో ఒక బాడీ అంత వేడెక్కిపోయింది. ఒక్కసారిగా మళ్ళీ ప్రశాంతతకి చేరుకోవడానికి కారణం ఇంత చేంజ్ అన్నది నేను స్వతహాగా అనుభవించి నాకు ఒక విధంగా పులకించినట్టే అయింది. మనసు ప్రశాంతం అయిపోయింది. ఇది మర్చిపోలేని అనుభవమే అని చెప్పుకోవాలి. తప్పైతే అయిపోయింది. చాలా క్షమాపణలు చెప్పుకున్నాను, బాధపడ్డాను. గురువుగారికి చెప్పుకున్నాను. కానీ మర్చిపోలేని అనుభవం మొదటి అనుభవం ఇది. ఇంకా మధ్యలో అమ్మవారి దర్శనాలు స్వామి. అమ్మవారి దర్శనాలు కానివ్వండి, ఒక రకమైన చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్‌లోకి జపం చేస్తున్నప్పుడు, జపసాధన చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్‌లోకెళ్ళిపోవడం. ఎవరు అంటే ఇంకేం వినపడదు. ఒక అంటే వేరే ప్రపంచంలోకెళ్తున్నట్టే. ఆ తర్వాత కుండలిని జాగృత అయినట్టు మొత్తం కింద నుంచి ఎళ్లి నాకు ముందు వసంత నవరాత్రుల్లో ముందు శ్యామలా నవరాత్రులు చేసినప్పుడు మెడ దాకా నాకు వచ్చేది స్వామి. తలలోకి కొంచెం వెళ్ళేది ఒకసారి, 2 సార్లు. కానీ ఈసారి మొత్తం పైకే వెళ్ళింది అనిపించి, అది కూడా ఒక్కసారి కాదు ఎప్పటికప్పుడు చేస్తున్నప్పుడల్లా ఎక్కువ సేపు జపసాధన ఎప్పుడెప్పుడు చేశానో ప్రతిసారి పూర్తిగా పైకి వెళ్ళడం జరిగింది ఎనర్జీ. ఇది గురువుగారికి నేను ఒక ఒక అనుభవంలో కూడా చెప్పాను. ఆహ్, నవరాత్రుల అనుభవం ఆడియోలో పెట్టాను. ఐదవ రోజు మాత్రం మరొక విషయం జరిగింది. ఇంత జపసాధన అంతా చేసుకొని రాత్రి 12 గంటలయిపోయింది. 12:30 సమయం 12 గంటలకి. ఆ సమయంలో ఆహ్, మళ్ళీ నెయ్యి పోస్తున్నాను. అమ్మవారికి పర్మిషన్ తీసుకొని నెయ్యి పోస్తున్నాను. ఒక్కసారిగా ఒత్తు జారిపోయి కొండెక్కిపోయింది. అప్పుడు వచ్చిన బాధ మళ్ళీ అంత కాదు. మళ్ళీ బాధొచ్చింది. అంతవరకు ఇంకొక విషయం. అయితే ఇందులోనున్న ఆహ్, ఒక విధమైన మ్యాజిక్ ఏంటంటే, ప్రతిరోజు ఇంట్లో పట్ పట్ మువ్వల చప్పుడు, పట్టీల చప్పుడు ఎక్కువైపోయింది. రోజు రోజుకి పెరిగిపోయింది. ఐదో రోజు వరకైతే బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇది జరిగిందో, కొండెక్కిపోయిందో తగ్గిపోయాయి. అన్నీ తగ్గిపోయాయి. తగ్గిపోతే ఇంక నాకు ఒక్క చప్పుడు మువ్వల చప్పుడు మాత్రమే చిన్నగా వినబడుతుంది. అమ్మవారేంటి కొండెక్కిపోగానే ఇలాగా ఇదయిందా ఏంటి అనుకోని అది తీసి బాధపడుతూ అప్పటికి పట్టేసుకున్నాను. వే అంత వేడిది పట్టేసుకున్నాను. కాలిపోతున్నా సరే పట్టుకున్నాను ఒత్తి. పట్టి పైన పెట్టాను. మళ్ళీ జారిపోయింది. అదలా జరిగిందనమాట ఆ రోజు. ఆ మువ్వ చప్పుడు గూడా ఆగిపోయింది స్వామి. ఇంక నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎందుకంటే అర్ధరాత్రి అది ఎవరు లేరు పడుకున్నారందరూ. నాకు చెప్పుకోవడానికి కూడా లేదు. మళ్ళీ శుద్ధి చేసుకొని ఫోటో అయితే తీసుకున్నాను. గురువుగారు ముందు శ్యామల నవరాత్రుల్లో చెప్తుంది లాస్ట్‌లో. ఎవరెవరికైతే ఇలాగయిందో ఇదవ్వకుండా వెంటనే మళ్ళీ
మొత్తం ప్రాసెస్ చేయండి అని. అలాగే ఫోటో తీసుకొని ఆహ్, మళ్ళీ శుద్ధి చేసుకొని, మళ్ళీ ఒత్తి వెలిగించుకొని పెట్టుకున్నాను. అది చంద్రశేఖర్ గారికి మెసేజ్ పెట్టి అది కన్ఫర్మ్ చేసుకున్నాను. ప్రాసెస్ కరెక్టా కాదా అని. ఆయన కూడా సహాయం చేశారు. ఆ రోజు మువ్వల చప్పుడు రావడానికి చాలా సమయం పట్టింది మళ్ళీ. అదొచ్చేంత వరకు నేను అమ్మవారికి దండం పెట్టుకునే ఉన్నాను. మళ్ళీ వినిపించమ్మా, వినిపించమ్మా, వినిపించని నాకెంతకీ వినపడలేదు. ఆ రోజు రాత్రంతా నాకు ఒక విధంగాను చాలా అప్పుడప్పుడు ఒకసారి వినబడింది. అమ్మ అంత కోరినందుకు వినబడుతున్నట్టుగా ఒకసారి, ఒకసారి వినబడడం. ఎందుకంటే అప్పటికి జపసాధన అయిపోయింది. మళ్ళీ నేను ఒక విధంగా అమ్మని ప్రాధేయపడినట్టే. తెల్లవారి లెగిసి మళ్ళీ ఈ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ జపానికి కూర్చొని ఒక గంట సుమారు పైన జపం చేసుకున్నాను స్వామి. మళ్ళీ మువ్వల చప్పుడు. ఆ రోజు సాయంత్రం నుంచి అయితే మరి చెప్పక్కర్లే. ఇంటి లోపల మొత్తం ఎక్కడ వంటింటి కానివ్వండి, హాల్‌లో కానివ్వండి, మన పూజా మందిరం దగ్గర కానివ్వండి, పట్టీలు, మువ్వలు చప్పుడులే చప్పుడులు. ఇంకా ఇవాళ ఉద్వాసం తర్వాత మళ్ళీ చప్పుడు లేదు. అంటే చెప్తున్నాను నిదర్శనం స్వామి. అది చెప్దామని ఇదంతా. ఇది నేను మర్చిపోలేని సన్నివేశాలు ఇవన్నీను. నాటుకుపోయాయి ఇంకా మనసులో. ఓకే అండి. చాలా బాగుంది మీ అనుభూతులు గూడా. చాలా బా అనిపిస్తుంది. అయితే ఈ హ్మ్. నవరాత్రుల్లో మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దానిని మీరు ఏ రకంగా అధిగమించారు? వృత్తి వల్ల స్వామి. అంటే మీరు చేసే ఆ! వృత్తి వల్ల అవును స్వామి. నవరాత్రుల్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా? అయితే ఇది అది దాన్ని ఒక పరీక్షలాగా అయింది ఆ! స్వామి. స్వామి చెప్తాను. చెప్పండి. 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 అది ఒకలాగా అయింది స్వామి. ఏమంటే మనము ఆహ్, ఎంత కాదన్నా మనం మనుషులం. ఆహ్, మళ్ళీ ఆ పాయింట్‌కొచ్చేసరికి ఒక నిమిషం జారబడి వెళ్దాము. ఇంత తుడిచాము. ఇల్లంతా తుడిచి జాగ్రత్తగా సర్దుకున్నాం, పెట్టుకున్నాము. ఒక్క నిమిషం జారబడదామని చెప్పి ఆగినప్పుడు ఇలా కూర్చొని మళ్ళీ లెగిసి ఇలాగెళ్ళే లోపలే ఈ ఏదో కాల్ రావటం. అది తీసుకుంటే అదొక అరగంట లేకపోతే గంట అయిపోవటం. దానివల్ల మనం రెగ్యులర్ టైం కూర్చునే టైము కుంకుమ పూజ కానివ్వండి, లే అవి పూజా సమయం ఒక గంట డిలే అవ్వడం. ఇలాంటివి అనుభవాలు ఒకరోజు వచ్చింది. ఓ 2 రోజులొచ్చాయి. మూడో రోజు నేనేం చేశానంటే స్వామి, నేను ముందే పెట్టేసాను ఆళ్ళకి. ఇలా కాదు, ఈ సమయం కాదు, నాకు కుదరదు ఈ సమయంలో అని చెప్పి ఆహ్, పెట్టేసాను. వాళ్ళు చేసినా ఎత్తలేదు కాలు. అంతా నా పూజ అయిన తర్వాత వాళ్ళకి మెసేజ్ పెట్టాను. ఆళ్ళు రెస్పాండ్ అవ్వలే. పొద్దుటే మాట్లాడుకోవడం జరిగింది. ఇలాగా జరిగింది స్వామి. ఇదైతే స్వామి నిజానికి ఆహ్, అది పరీక్షని కాదు. కానీ అమ్మవారి దయ వల్లే నాకు మళ్ళీ నేననుకున్నాను. ఇలాగ ఆటంకం నాకు ఆహ్, ఇబ్బందికరంగా ఉంది. ఇంత లేట్ అయిపోవడం అనేసి. కానీ నిజానికేమంటే అది మంగళవారం, శుక్రవారాలు కావటం మరొక విశేషం. ఎందుకంటే నేను బాగా నమ్ముతాను స్వామి. మంగళవారం గాని రాత్రి చేసుకుంటే మంచి అనుభవాలొచ్చాయి. మంగళవారాలు, శుక్రవారాలు అర్ధరాత్రులు కరెక్ట్‌గా 1:00, 12 ఆ సమయాల్లో అయితే మాత్రం మంచి అనుభవాలొచ్చాయి. అది లేట్ అవ్వింది. నేను ఎప్పుడూ 7 తర్వాత గురువుగారు చెప్పినట్టుగా మొదలుపెట్టుకొని లేదు 7-8 మధ్యలో ఎప్పుడైనా కుంకుమ పూజ నెమ్మదిగా మొదలుపెట్టుకొని పూర్తి చేసుకొని, తర్వాత ఒక అరగంట నైవేద్యం, ఆ తర్వాత మళ్ళీ జపసాధన అలా కూర్చునేవాడిని. అలాగే తొందరగా అయిపోయేది. 10:30, 11 కల్లా ఎలాగో ముగిసిపోయేది మిగతా రోజులు. కానీ ఆ 2 రోజులు లేట్ అయింది కాస్త దానికే అనిపించింది. ఆ అర్ధరాత్రి పవర్ లేదు. మొత్తం పవర్ పోయింది. నేను చేస్తుంది అర్ధరాత్రి కుంకుమ పూజ కూడా. పవర్ పోతే ఓన్లీ ఆ దీపంలోనే చేసుకున్నాను. ఒక రకమైన అనుభూతి స్వామి. ఆ సమయంలో ఒక పక్క నుంచి ఆనందం. ఇంకో పక్క నుంచి పులకింత. ఒక రకమైన అనుభవం వచ్చింది. ఆహ్, మళ్ళీ ఈ ఎనర్జీ లెగడం కానివ్వండి. ఆ తర్వాత మళ్ళీ జపసాధన చేసేసరికి అంత అర్ధరాత్రి మరి అది చెప్పలేను. పొద్దున 3 అయిందనుకోండి. కానీ చెప్తున్నాను చాలా బావుంది. ఆ సమయాల్లో లేట్ అవ్వడం వృత్తిపరంగా ఇబ్బంది పడ్డానని అనుకున్నోడినే తర్వాత అర్థమైంది అది నా మంచి కోసమే జరిగిందనిపించింది. తర్వాత వీలైనప్పుడల్లా అర్ధరాత్రికే చేసుకోవడానికి ప్రయత్నించాను. మరి తొందరగా చేసేయకుండా మా కుంకుమ పూజ అవిను అర్ధరాత్రికి చేసుకోవడానికే ప్రయత్నించాను స్వామి. ఓకే స్వామి. అయితే పీఠంలో గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ, మిగతావి వీడియోస్ ఏమైనా విన్నారా? అది వింటే స్వామి దాని నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?
స్వామి. ఇది నేను కిందటి నవంబర్‌లోనే విన్నాను. వాస్తవానికి మళ్ళీ అన్ని అనుభవాలైతే వినలేదు కానీ, శ్యామల నవరాత్రుల్లో నార్మల్‌గా ఈ అనుభవాలైతే వీడియోలున్నాయో అవి మామూలుగా విన్నాను. వారాహి అమ్మవారివి నేను విన్నది అప్పుడే. నవంబర్ సమయంలోకి. ఎందుకంటే కిందటి సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రులకి నేను జాయిన్ అవుదాం అనుకున్నా. కానీ నాకు తెలీదు కదా! అసలది ఎప్పుడుంటుందో. నేను అడిగింది నవంబర్ దగ్గర. అదెప్పుడో అయిపోయింది. ఆ సమయానికి. ఇప్పుడు మనకి జూన్, జూలై సమయానికి కదా వస్తుంది స్వామి. సో, అవి మళ్ళీ నాకు పెట్టడం జరిగితే అప్పుడు విన్నాను. అయితే వాటిలో నుంచి నేను నేర్చుకుందేంటంటే, ఒక ఒక ఆవిడ పేరు మర్చిపోయాను. కానీ ఆవిడకి వృత్తిపరంగాను ఇలాగే ఎటువంటి ఆటంకం రాకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆవిడ మొత్తం నవరాత్రులు మొత్తం చేసుకోవడానికి ఆవిడకి అనుగుణంగా మొత్తం మారిపోయిందని ఆవిడ చెప్పారు. అది నేను కిందటిసారి అనుభవంలో కూడా చెప్పాను ఈ విషయం. ఏంటి ఇలాగా కూడా జరుగుతదా నిజంగానే అని నేను అనుకున్నాను. ఎందుకంటే నాది వచ్చేసరికి ఇంకా పొద్దున్న నైట్ అండ్ డే ఇంకా. ఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడన్నట్టే ఉంటది పని. ఆహ్, ఎవరొచ్చి ఏది ఇష్యూ ఉందన్నా కూర్చోవడం అయిపోయేది. అలాంటిది శ్యామల నవరాత్రుల సమయంలో చెప్తున్నాను స్వామి. అంతా పని అందరికి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అది నేను చేసినట్టు కాదు. వాళ్ళు స్వతహాగా చేసుకుంటున్నట్టే. నేనైతే చేపించినట్టే. ఇంక నా మీదకొచ్చి పడేంత ఏమి లేకుండానే అన్నీ క్లియర్ అయిపోయేవి. అసలు నాకు అంత చేసే పని కొంత సమయంలోనే మొత్తం అంతా పూర్తి చేసుకొని, నేను అమ్మవారి మీద దీక్షలో చక్కగా చేసుకునేలాగా మొదటిసారి అందులోని ఏం తప్పు చేస్తానో తెలీదు. ఎలాగుంటదో తెలీదు. అలాంటి భయంగా ఉన్నవాడిని అలాగ అమ్మవారు తీసుకెళ్లారు. అస్సలు ఆటంకాలే రాలేదు కిందటిసారి. ఈసారి కూడా నిజానికి ఆటంకాలు రాలేదు స్వామి. అవి 2 అమ్మవారు నాకు చెప్పినట్టే. ఆ 2 సార్లు. "నువ్వు ఈ 2 రోజులు మాత్రం అట్‌లీస్ట్ ఈ అర్ధరాత్రి చేసుకోరా నీకు తెలిసిన విషయమే" అన్నట్టుగా చెప్పినట్టుగా జరిగింది స్వామి. ఓకే. అయితే మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? ది హోమమని కానీ ఇతర లే ఖర్చులు ఇవ్వమని అడిగారా? లేదు స్వామి. ఈ కిందటి నవరాత్రులకి లేదు. ఈ నవరాత్రులకి లేదు. చెప్పినట్టుగానే మాటిచ్చినట్టుగానే ఒక్క రూపాయి గాని ఏమీ తీసుకోలేదు. ఇంకా గురువుగారైతే మాత్రం కిందటిసారి గురుదక్షిణగా ఈ ఏదైతే సనాతన ధర్మం ఉందో, దాన్ని ఇంకా అమ్మవారిని అందరికీ దగ్గర చేయాలని, సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేయాలని దాని తాలూకు విశిష్టతని ఆయన పాటుపడుతున్నారు. అదే గురుదక్షిణ కింద మన నుంచి కూడా అడిగారు మీకొచ్చిన అనుభవాలు, మీరు చూసారిప్పుడు అమ్మవారున్నారని మీకు బాగా దగ్గరగా చూసారు కదా! అది ఇంకా ఎవరైతే ఆహ్, తెలిసిన వాళ్ళుంటారో, వాళ్ళు చేసుకోవాలనుకున్నోళ్ళుంటారో, వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత చేయించడానికి ప్రయత్నించండి అంతే. ఈ అనుభవం వీడియోలో చెప్పండి. ఇవి రెండే ఇంకా ఆయన చెప్పినవి. అది కూడా గురుదక్షిణగా ఓన్లీ సనాతన ధర్మం గురించి పాటుపడ్డారాయన. అమ్మవారిని అందరికి దగ్గర చేయడానికి. ఇదొక్కటే అడిగారు. ఇంకేమీ అడగలేదు. నాకు ఆయన చెప్పిన దాంట్లోని ఖర్చు కాస్త ఏమవుతదంటే ఎవ్వరికైనా సరే మన పూజా సామాగ్రి మనం పూజకి చేసుకోవాలి. మనం జేసుకోవాల్సింది మనం చేయాల్సిందే అది. అది తప్ప ఇంకా మిగతా ఇంకేటి లేదు. పీఠంకి అయితే మేము ఇచ్చింది ఏటి లేదు స్వామి. పీఠమే ఇంకా మమ్మల్ని బాగా చూసుకుంది. ఇక పీఠ సాధకులు అయితే ఇంక మరి చెప్పక్కర్లేదు. ఇంకా అమ్మవారి సంగతి ఇంకా మనకి అన్నీ చేపిస్తున్నారు అమ్మవారు. గురువుగారు ఒంట్లో బాగోకపోయినా ఈసారి ఇంకా అన్ని వీడియోలు సమయానికి విధి విధానాలు అన్నీ అందించి, ఆయన వీడియోలు చేసి, అంత సమయం లేకపోయినా హోమాలు చేసుకుంటూ గూడా మాకు వీడియోలన్నీ పెట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. ఈసారి పసుపుతో అభిషేకం చేపించారు. అదైతే చాలా మంచి అనుభవం. కుంకుమ పూజ నేను మొదటిసారి చేయటం. నా చేతులతో నేను. అంటే అమ్మవారికి పాదాల మీద సమర్పించేవాడిని స్వామి నేను రోజు. అంటే అమ్మవారి మీద అన్ మ ఏదో ఆహ్, నాకు తెలిసిన దాంట్లో ఒక 11 సార్లు అలా అనుకోని సమర్పించేవాడిని. అది కాస్త ఇంత బాగా కుంకుమ పూజ చేయడం అనేది మంచి అనుభవం. ఇదంతా గురువుగారి దయ. ఆయన మా చేత చేపించింది. ఆ పసుపుతో అభిషేకం నాకు తెలీదు. ఆయన చెప్తే చేశాను. చాలా చాలా హ్యాపీ అసలు. ఆహ్, ఇది ఇంత హ్యాపీనెస్ కారణం గురువుగారు. ఒక్క రూపాయి మాత్రం మా దగ్గర నుంచి ఆకాంక్షించలేదాయన. మంచిదండి. అయితే పీఠం నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి? నియమాలు ఉండాల్సిన నియమాలన్నీ కరెక్ట్‌గున్నాయి స్వామి. అందులో ఎటువంటి డోకా లేదు. అందులో ఒక్క నియమం లేకపోయినా మనకి ఎటువంటి అనుభవం కలగదేమో అని నా నమ్మకం. చాలా బాగున్నాయి నియమాలు. నియమాలైతే
గురువుగారు చెప్పినవి ఒకటే. అది జనరల్‌గా అమ్మవారి దగ్గరికి అవ్వాలంటే మనం చేయాల్సినవే అని నాకనిపిస్తుంది. అనిపిస్తది కూడా. ఇప్పటికి ఎవరికైనా సరే అది నిజం అనిపిస్తుంది నాకు. బ్రహ్మచర్యం పాటించాలన్నారు. భూశయనం చేయాలన్నది కూడా ఒకటి చెప్పారు. ఇంకా నాన్ వెజ్ తీసుకోవద్దని జెప్పారు. ఈ 3 నియమాలు. మెయిన్ నియమాలైతే ఇవి చెప్పారు. అది ముందు చెప్పినవి. పీఠంలోని మంత్రదీక్ష తీసుకున్నప్పుడు హ్మ్, నవరాత్రుల సమయంలో చేయవలసినవని ఇవి చెప్పారు దీక్ష సమయంలో. వీటితో పాటు మనం కొన్ని మంత్రం చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నవి కొన్ని చాలా చెప్పారసలది. ఆహ్, హ్మ్, అలాగ కూర్చొని దర్భచాపేసుకొని కూర్చొని అంత ఆహ్, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఒకానొక సమయంలో భగవద్గీతలోని ఒక దగ్గర చదివాను స్వామి. ఏంటంటే దర్భచాప మీద చేసుకోవాలి ఇదేసుకొని. పులి చర్మం ఏసుకొని జేసుకోవాలన్నది చదివాను. కానీ అది ఎలా చేయాలో కూడా నాకు తెలీదు. తెలియకుండా చేస్తే ఇబ్బందవుతదని జెప్పి నేనెప్పుడు చేయడానికి కూడా ఉపక్రమించలేదు. గురువుగారి అనుగ్రహం వల్ల ఆహ్, ఆ సెట్టింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ చాపేసి, తర్వాత దర్భ చాపేసుకొని దాని మీద మనము తెల్ల పంచేసుకొని కూర్చొని చెయ్యాలి అని ఆయన చెప్పాకే నాకు తెలిసింది. దానివల్ల అన్ని అనుభవాలు. ఇవన్నీను పీఠం నియమాలని కాదు నేను చెప్తుంది. పీఠం ప్రొసీజర్స్ ఇంకా. నియమాలు ఆ తర్వాత ప్రొసీజర్స్. ఇవి ప్రొసీజర్స్ ఓకే. ఫాలో అయినంత మాత్రాన వచ్చేస్తదని కాదు స్వామి. గురువుగారు, గురు పరంపర మాత్రం చాలా గొప్ప పరంపర. అందువల్ల ఇదంతా అనుభవాలు స్వామి. ఓకే స్వామి. అయితే పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? ఇంకా స్వామి అదైతే మరి నిజంగా ఆళ్ళు జపసాధనలు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళకి కూడా వసంత నవరాత్రులు చేస్తున్నారు. రెగ్యులర్ సాధనతో పాటు ఆళ్ళు చేసుకుంటూ కూడా ఇంక మమ్మల్ని గైడ్ చేయడం అన్నది వాళ్ళు నిజంగా చాలా ధన్యవాదాలు ఆళ్ళందరికీ. అందులో నాకు వచ్చి ఈసారి ముందు నుంచి ఒకసారి చేసుకున్నందుకు లీడర్స్ ఉండరు స్వామి. అంటే మీకు తెలిసిందే కదా! లీడర్స్ కాకుండా విధి విధానాలది చక్కగా ఫాలో అవ్వండని గురువుగారు చెప్పారు. అది మరి సీనియర్ అయినట్టుగా కానీ అయినప్పటికీ చంద్రశేఖర్ గారికి నేను కాంటాక్ట్ పెట్టుకొని ఆయన్ని అడిగితే ఆయన విసుక్కోకుండా ఏమీ లేదు అసలు. మామూలుగా కొత్త సాధకుడికి ఒకసారి చేశానా అది ఇది అని తెలుసు కదయ్యా అనడం కూడా ఏమీ లేదు. అన్నీ మళ్ళీ పోసుకొచ్చినట్టు జాగ్రత్తగా అన్నీ చెప్పారు. ఆహ్, చాలా ధన్యవాదాలు స్వామి. మీరు మళ్ళీ సాయం చేశారంటే ఆయన ఇది మా డ్యూటీ స్వామి అనే చెప్పారాయన. చాలా జాగ్రత్తగా చెప్పారు. అంత బిజీలో కూడా ఇలాగ నాకు సహాయపడడం అంది పీఠ సాధకులు ఆళ్ళకి అందరికి అలాగ అంటే అందరూ అతనే కాదు అందరూ సహాయపడినట్టే కదా! మిగతా వాళ్ళకి కూడా. అందరికీ ధన్యవాదాలు స్వామి. పీఠం అమ్మవారి ఫోటో చూసారా? చూసాను స్వామి. ఎలా అనిపించింది స్వామి? అమ్మవారు ఎప్పుడైనా నాకు బాధలో ఉన్నా, ఎప్పుడైనా నేను దేనివల్లైనా చిన్నదేమన్నా ఏమన్నా జరగొచ్చు, ఉపద్రవంలా అంటే నాకు భయమేసినా, చిన్న బాధేసినా ఏమన్నా వస్తే నేను గుర్తు తెచ్చుకునేది పీఠం అమ్మవారి ఫోటో. ఇప్పుడు లలిత అమ్మవారి ఫోటో కూడా గుర్తొస్తుంది. పీఠం అమ్మవారి ఫోటో వచ్చేసరికి ఎటువంటిదన్నా మంచి ఆప్యాయంగా అంత కాళికాదేవియే. నాకైతే చాలా ఇష్టం పర్సనల్‌గా ముందు నుంచే. కాళీదేవి, కాళీ అమ్మవారు. అందుకే ఆ అమ్మవారి పీఠంలోకే వచ్చినట్టు అనిపించింది మొదట్లో కూడా. ఒళ్ళు మొత్తం పులకరించిపోయింది. వెనక ఆ వారాహి అమ్మవారు కానియండి, పక్కన మనకి హనుమంతుడు, ఒక పక్కన ఎనకాతలేమో సర్పం పాము పడగ విప్పి ఉండడం. ఈ ఈ ఈ గురువుగారు పెట్టే వీడియోలయితే ఒక మూగ చప్పుడుతోని స్టార్ట్ అవుతుంది. ఇదంతా చాలా అద్భుతంగా ఉంటది. అమ్మవారి ఫోటో కానియండి, అది చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఉగ్ర స్వరూపం అయినప్పటికీ. ముందున చక్కగా ప్రసాదం పెట్టినట్టుగా పెట్టారు గురువుగారు. మంచిగా సెట్టింగ్ జేసి. చాలా బావుంటది. అమ్మవారి ఫోటో. కానీ చాలా శక్తివంతమైన ఫోటో. అది మాత్రం నాకు ఎప్పుడైనా ఏవైనా ఇబ్బందవుతుందంటే, ఈ నామస్మరణతో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి ఫోటోని తలుచుకుంటాను. జప సాధన మధ్యలో కూడా ఎవరైనా వచ్చినట్టు, ఏదో అవుతున్నట్టుగా భయం ఒక్కొక్కసారి వస్తది కదా స్వామి. అలాంటి ఉలిక్కిపడ్డాలు గాని, ఏదైనా పెద్ద శబ్దం వచ్చి ఉలిక్కిపడ్డమో, అలాంటివేమైనా జరిగినప్పుడు వెంటనే నేనైతే ఆ పటాన్ని గుర్తు తెచ్చుకుంటాను. తర్వాత గురువుగారిని స్మరించుకుంటాను. అంతే. మళ్ళీ మనసు కుదుట పడతది. జప సాధన పూర్తి చేసుకోగలుగుతాను స్వామి. ఓకే స్వామి. అయితే గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటంలో కానీ,
మంత్రం హ్మ్. ఇవ్వటంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఆ! ఉంది ఆ పద్ధతి? పద్ధతి చాలా బావుంది స్వామి. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు గురువుగారంటే గురువుగారే సమయానికి అందించేశారు. అన్నీ కరెక్ట్‌గా ఆయన విధి విధానాలు ఇవ్వడం మాత్రం చాలా ముందే ఇస్తున్నారు. ఎంత కాదన్నా ఒక వారం రోజులైనా ముందే ఇచ్చేస్తున్నారు అన్నీను. ఉద్వాసన మాత్రం ఎలాగైనా సరే లాస్ట్‌లో ఒక 3 రోజుల ముందు ఉద్వాసన లిస్టు 2 రోజుల ముందు అంటే ఒక పద్ధతి ప్రకారం ఎలాగిస్తే ఒక సాధకుడు ఇబ్బంది పడకుండా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ దాంట్లోకెళ్ళగలుగుతాడో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోగలుగుతాడో, ఆ విధంగా గురువుగారు ఒకటి, ఒకటి ఒక ప్రాసెస్‌లాగా ఫాలో అవుతూ ఎప్పుడూ ఇస్తున్నారు. అదైతే చాలా బావుంది స్వామి. దానివల్ల నాకు సులభం అయిపోయింది. చాలా సులభం అయిపోయింది. లేదు నేను ఒకసారే అన్నీ ఇచ్చేసి ఇలా చేసుకోవాలని చెప్పేసి ఎవరైనా వెళ్ళిపోయినా సరే అది అసాధ్యం. అన్నీ తెచ్చుకొని ఖచ్చితంగా చాలా మిస్ అయిపోతాం. ఇంత గురువుగారు ఎంత చెప్పినా సరే నేను మొన్న ఆ రోజు చేసిన పొరపాటు చూస్తేనే నాకర్థమైపోయింది. మన బుర్ర ఎంత బాగా పనిచేస్తుంది. కొంచెం పక్క నుంచి డిస్టర్బెన్సెస్ ఆఫీస్ గాని కానివ్వండి, ఇంట్లో గాని ఏమన్నా చిన్నది కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేసరికి చాలు మన బుర్ర ఇంకా చాలా పనిచేస్తుందనమాట. అలాంటిది గురువుగారు గైడెన్స్ వల్ల చాలా చక్కగా చేసుకోగలుగుతున్నాం స్వామి. ఆయన ఇవ్వడం వల్ల ఇలాగ. ఓకే స్వామి. అయితే కొందరు అనుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని. అలా అనుకునే హుహు. వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ అవును శక్తి స్వామి. మీరు అనుభవించారా లేదా? అనుభవించాను స్వామి. 100కి 100 పార్లు అనుభవించాను. అయితే ఆహ్, మంత్రం అనేది ఆహ్, గురువుగారు తయారు చేసి దాంట్లోని మనకి అనుగుణంగా అందులో శక్తి ప్రవేశపెట్టి దానికంటూ ఏదో ప్రక్రియ మరి మనకి తెలీదు. గురువుగారికి ఆయనకి తెలుసు. కానీ దాంట్లో శక్తి ఆయన ప్రవేశపెట్టి ఇస్తున్నారు. అది మనం ముఖతః తీసుకుంటే వస్తది అన్నది 100కి 100% నిజమే. కానీ మంత్రశక్తి అన్నది ఆయన అక్కడ చేసి ఇక్కడికిచ్చినా సరే వస్తుంది అంటే ఆ శక్తి అన్నది ఆయన ఏ లెవెల్‌లో ప్రవేశపెడుతున్నారో అర్థం చేసుకోవాలి మొదటిది. రెండోది ఆన్‌లైను, ఆఫ్‌లైన్ అని ఉండదు స్వామి. గురువుగారి అనుగ్రహం ఉంటే నిజం చెప్పాలంటే గురు పరంపర అంతా అలాగే నడుస్తుంది. నాకైతే ఇప్పటికి అర్థమైంది బాగా. గురు పరంపరలో గురువులందరూ ఇప్పుడున్నారా అంటే ఇప్పుడు ఉన్నది మన గురువు గారు. ఆ పైనున్న వాళ్ళందరూ మరి వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా వాళ్ళు చేసిన జపసాధన, ఆ శక్తి అంతటి వల్ల మనం ఇప్పటికి అనుభవిస్తున్నాం. అంతే. అలాగే గురువు ఎక్కడున్నా సరే అక్కడి నుంచి ఇలా ఒక్కసారి మనకి అనుగ్రహిస్తే చాలు స్వామి. మన జీవితం ధన్యమైపోతుంది. అలాగే ఈ మంత్రం కూడా ఆన్‌లైన్‌లో గురువుగారి అనుగ్రహంతో ఇచ్చారు. అస్సలు ఆహ్, ఇప్పుడు చెప్తున్నాను అంత ఎనర్జీ వచ్చింది. నాకు ఇంత అనుభవం వచ్చింది. ఇదంతా ఉత్తినే రాలేదు కదా స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రమే అది. మంత్రం ఆహ్, డైరెక్ట్‌గా ఇచ్చింది కాదు ఎవరికీను. దానివల్ల నాకు ఆఫ్‌లైన్‌గా ఇప్పటికొచ్చి ఎవరు మంత్రం కూడా ఇవ్వలేదు. పోనీ అలాగని నేను చెప్దాం అంటే. మంత్రం ఎంతసేపు చేస్తే జపం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదని అయితే నాకు చెప్పారు. గురువుగారు అన్నారు. అలాగే మన పీఠ సాధకులు చంద్రశేఖర్ గారు కూడా చెప్పారు. ఒకవేళ తప్పు జరిగిపోతే ఏమన్నా బై మిస్టేక్ అప్పుడప్పుడు జరుగుతున్నప్పటికీ, అలాంటిదేదో జరిగింది అన్నప్పుడు జపం పెంచండి. జపం ఎక్కువ చేయండి అన్నారు. అలాగే చేశాను స్వామి. అదే మంత్రం. మనం ఎక్కువ చేయాలి. మనం నిష్టగా చేయాలి. మనకి ఖచ్చితంగా దాని తాలూకా వాల్యూ, దాని తాలూకా లాభం అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది తేడా. అవునండి. అవును. అయితే గురుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలని అన్నారు. అవును స్వామి. మీకెలా అనిపించింది? స్వామి నిజంగా ఈసారి అదే అమ్మవారికి నేను చెప్పుకున్నాను. మొలకలు మాత్రం నాకు ఎంత కష్టపడినా ఎవరు లేరు స్వామి ఇంట్లో చేసుకోవడానికి. ఆ సమయానికి నాకు 4, 5 రోజుల పాటు ఒక్కడినే సాగాల్సొచ్చింది. కానీ అది నాకు అదృష్టంగా అనిపించింది అన్నీ చేసుకోవడం. మొలకలు పెట్టుకోవడం గాని, కొన్ని కొన్ని పనులైతే మాత్రం నేను చేసుకోలేకపోయాను. ఆఖరికొచ్చేసాక కొన్ని కంప్లీట్ చేశాను. దోసకాయ స్వీట్ గానివ్వండి, కొన్ని నైవేద్యాలైతే ఆఖరి రోజుల్లోనే ఇచ్చుకున్నాను. అలాగే మొలకలు మాత్రం ఇవ్వడం అవ్వలేదు. అవి ఉంచుకున్నాను. అవి మళ్ళీ ఎలాగైతే నిత్య నైమిత్తికంగా చేసుకుంటున్నానో, ఆ సమయంలో ఇద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. ఒకటి మొలకలైతే నేను ముందు నుంచి తినేవాడిని ఆస్వాదించి కనుక నాకు వాటి ఇది తెలుసు. బట్ మరి ఇవ్వడం అయితే అమ్మవారికి ఈసారి నా వల్ల కుదరలేదు. అమ్మవారికైతే దండం పెట్టుకున్నాను.
తెచ్చుకోలేక కాదు స్వామి. తెచ్చి పెట్టుకున్నాను. కానీ ఇవ్వడానికి అది నానబెట్టి పెట్టుకొని ఇవ్వేంత అది మరి అంతే మరి. అదృష్టం దొరకలేదు నాకు ఈసారి స్వామి. సరే స్వామి, కొబ్బరి పానకం టేస్ట్ ఎలా ఉందండి? అమ్మో! అంటే బాగా గుర్తు చేశారు స్వామి. ఇంతకుముందు తాగారా మీరు? ఇదే ఫస్ట్ టైమా ఇట్లాంటిది? లేదు స్వామి. లేదు. ఎప్పుడు తాగలేదు. అసలు బాగా గుర్తు చేశారు అసలకి. అసలు గురువుగారికి అలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి స్వామి నాకర్థం కాదు గానీ, ఆయన చెప్పే ప్రతి దాంట్లోనే ఒక అద్భుతం అనుకోవాలి. ఇంకా వటివేలుది కూడా చెప్తాను. ఆయన చెప్పారు కొబ్బరి పానకం తెచ్చి కలపడం, పెట్టడం ఎలాగా ఏంటి అనుకున్నాను. ఓకే. ప్రొసీజర్ చెప్పారు కదా! తెచ్చాను, కలిపాను, పెట్టాను అంతా బావుంది అయిపోయింది. అమ్మవారికి నివేదించిన తర్వాత తెచ్చి తాగేసరికి అసలు ముందు స్మెల్లే అసలు కొబ్బరిలాగా లేదు. కొబ్బరి నీళ్ళలాగా ఫస్ట్ అనిపించలేదు. అదొక రకమైన చిన్న మత్తులాగా స్మెల్లు. తర్వాత తాగిన తర్వాత ఒక రకమైన ఆనందం. ఆ! ఆ టేస్ట్ మాత్రం నేనెప్పుడు చూడలేదు. ఎక్కడ చూడలేదు ఆ టేస్ట్. అసలు ఈసారి పానకం ఎప్పుడు పెట్టి చూసినా, ఎప్పుడు ఎలా తాగినా సరే, ఆ కొబ్బరి పానకం టేస్ట్ మాత్రం అద్భుతం స్వామి. నిజంగా మర్చిపోలేను. అయితే జపసాధకునికి ముందు వేప నూనె పెట్టుకొని తలకి వేప నూనె ఆ! పెట్టుకొని జపం చేయాలన్నారు. అవును స్వామి. అది మీకు ఎలా ఉంది? అసలు చాలా బావుంది స్వామి. చాలా బావుంది. అది ఏమైందంటే ఆహ్, మొదట అది ప్రాసెస్ కొత్త కొంచెం యాడ్ చేశారు గురువుగారు. ముందైతే మనకి నూనె పెట్టుకోవడం గాని, నోట్లో నల్ల జీలకర్ర పెట్టుకోవడం గాని దవడ కింద, అలాగే లవంగాలు పెట్టుకోవడం. ఈ 3 కొత్తగా యాడ్ చేసినవే. అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి. కిందటి నవరాత్రులకి, ఈ నవరాత్రులకి ఉన్న తేడా. అయితే వేప నూనె రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఈ రాసుకోవడమే వేప నూనె అసలు చాలా మంచి ఫీలింగొచ్చింది. మొదటిసారి రాసుకోవడం. నా జన్మలో రాసుకోవడం మొదటిసారి. వేప నూనె తలకి. అసలు వేప నూనె ఇలాగుంటది. ఇలా రాసుకోవచ్చు అన్న విషయం కూడా నాకు తెలీదు స్వామి. రాసుకున్న తర్వాత చాలా బావుంది. ఇది గాని ఆహ్, హ్మ్. అసలు స్ట్రెస్ లేదు. మొత్తం స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయింది ఫస్ట్. జపసాధనకు ముందే ఫోకస్. గురువుగారు ముందే చెప్పారు. ముందే ఒక అరగంట ముందే రాసుకోండి నిద్రొచ్చేస్తది అని అంటారు కొందరు. అందుకే అరగంట ముందు రాసుకోండి అని చెప్పానని కూడా చెప్పారు. అయినప్పటికీ ఒక్కొక్కసారి కుదరలేదు. 10 నిమిషాల ముందే రాసుకోవాల్సొచ్చేది. సమయం చాలక. బట్ ప్రతిరోజు రాసుకొని చేసుకున్నాను. చాలా బావుంది స్వామి. దానివల్ల ఒక మంచి వాసన ఆహ్, చేస్తున్నంత సేపు ఆ! ఒక 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 ప్రశాంతంగా కూర్చొని ఆహ్, ధీమాగా ఉంటే ఒక మనిషి ఎలాగుంటాడో, ఆ స్టేట్‌కి తీసుకెళ్ళిపోతుందది దానివల్ల. అందువల్ల నాకు చాలా అనుభవాలొచ్చాయనిపించింది ఈసారి. ఓకే స్వామి. అయితే కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది మరి? ఆహ్, కీరా దోసకాయ అలాగే ఉంది స్వామి ఇంకాను. అంటే బీరకాయ నాకు తెచ్చుకోలేదు గానీ, కీరా దోసకాయ పెట్టాము. అది కూడా అమ్మవారికి పెట్టుకోలేకపోయాను ఉంచాను. ఏ ఓకే. చేయలేకపోయాను. దోసకాయ స్వీట్ స్వీట్ చేశాను స్వామి. కీరా దోసకాయ కాదు ఎలా గానీ ఉంది? అది స్వామి. ఆ స్వీట్ ఎలా ఉందండి? దోసకాయ స్వీట్ చేశా అన్నారు గదా! ఎలా అది ఉంది? అది మొదటిసారే స్వామి. నాకు హ్మ్. చాలా బావుందది. అది ఇంకొంచెం ఉంచుకున్నాను నేను. నేను చేశాను మళ్ళీ ఆఖరి రోజు చేసి పెట్టుకున్నాను. ఉంచుకున్నాను. మా వాళ్ళకిచ్చాను. నేను ఉంచుకున్నాను ఇంకాను. ఇందాక పచ్చి పాయసం తింటున్నాను స్వామి. నిజంగా పచ్చి పాయసం, పచ్చి పప్పు పాయసం ఒకటి, నెక్స్ట్ కొబ్బరి పానకం ఒకటి మళ్ళీ వేరేగా ఉంచుకున్నాను కొంచెం. నిన్నటివే మళ్ళీ. ఇంకా ఇదేంటి స్వామి దోసకాయ స్వీటు ఉంచుకున్నాను. తింటున్నాను ఇంకా కొంచెం కొంచెం ఉంచుకొని. అంత బావున్నాయి అవి. అవి నేనెప్పుడు టేస్ట్ చూడలేదు ఇలాంటివి. చాలా బావున్నాయి. నేను ఇంకా పెట్టుకుంటాను కూడా ఫ్యూచర్‌లో మళ్ళీ చేసుకుంటాను ఇవన్నీ. ఈ మంచిది నాకేమో స్వామి. స్వామి. అయితే తలంటు స్నానానికి ఆహ్, గురువుగారు కొన్ని చెప్పారు. అవి ఎలా అవును. అనిపించింది? అబ్బా! స్వామి అవి ఇందాక అన్నాను కదా స్వామి వట్టివేరు గురించి చెప్తాననేసి. ఇవి ఓన్లీ కుంకుడుకాయ నేను వాడాను. షేకాయ వాడలేదు. కుంకుడుకాయ నా చిన్నప్పుడు వాడినప్పుడు నాకు పడేది కాదు అని అనేవారు. అంటే అలాగే పెద్దయ్యాక కూడా ఒకసారి చేశాను. బాగా కళ్ళు మండిపోయి జ్వరం వచ్చి అలాగే అయిపోయింది. ఈసారి అలాగే భయపడ్డాను గానీ వాడాను. ఇది కుంకుడుకాయ, షేకాయ, బిర్యానీ ఆకు ఇది దంచుకొని ఆ పౌడర్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి బాగా కలుపుకొని పెట్టుకునేసరికి ఒక మంచి స్మెల్లు. అసలు అసలు మంచి స్మెల్ స్వామి అది. చాలా మంచి స్మెల్ వట్టివేరు స్మెల్లు నాకు చాలా నచ్చేసింది. షేకాయి ఇలా ఇంత బావుంటదని కూడా నేను అనుకోలేదు.
మళ్ళీ ఆ ఉంచుకున్నాను కూడా అవన్నీ మళ్ళీ చేసుకొని అవే వాడతాను స్వామి. నేను తలకి అదే వాడదామని ఫిక్స్ అయ్యాను ఇక నుంచి. అంత బాగున్నాయి అవన్నీ. నాకేమీ అవ్వలేదు ఓహ్! ఈసారి. అవును స్వామి. అవి చాలా బావుంటాయి. ఆ! ఇంత ఇంత అయితే చెప్పండి స్వామి. చెప్పండి. చెప్పండి స్వామి. అంటే ఇంత మన ప్రకృతిలోనే ఇన్ని ఉన్నాయి అంటే ఇంత వట్టివేర్లు అవంటే మనకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఉన్నవి ఇంత మంచి సుగంధాలు వస్తూ అవి ఇలా వాడుకున్నంత మాత్రాన మనం ఇంత బాగా బతకచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది స్వామి. ఏదో లగ్జరీ లైఫ్ లాగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ వసంత నవరాత్రులు కింద పడుకున్నామా వాళ్ళందరికీ అది కనపడొచ్చు. మనం కింద పడుకుంటున్నాము, దీక్షలో ఉన్నాము అది ఇది అని. కాదు స్వామి, లగ్జరీ లైఫ్ లాగా అనిపించింది నాకు. ఆ వట్టి వేర్లతో గానీ, స్నానం కానివ్వండి, నూనె మసాజ్ చేసుకొని మనం కూర్చోవడం కానివ్వండి, ఆహ్, చాలా ప్రశాంతంగా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంది స్వామి. మెయిన్ అది. ఆ సుగంధాల వల్ల. చాలా బావుంది. ఓకే అండి. అయితే కుంకుమ పూజకు ముందు మనం అమ్మవారి ప్రతిమని శుద్ధి చేశాము. మీకు అవును స్వామి. ఎలా అనిపించింది? అది కొత్త ప్రాసెస్సే స్వామి నాకు. ఈ ప్రాసెస్ కూడా తెలీదు. ఒక మారు రుద్రాక్షకి విన్నాను. రుద్రాక్షని శుద్ధి చేసుకోవాలంటే ఎలాగా అంటే ఇలాగా ఆవు పాలు, నెయ్యి ఏసి ఏదో పెట్టాలి కొంచెం. ఒక రాత్రి పెట్టి పొద్దునకి తీయాలి అని ఏదో విన్నాను స్వామి. అది చేయడానికి కూడా నేను నాకు తెలీదు కనుక చేయలేదు. అయితే ఈసారి గురువుగారు చెప్పారు. అప్పుడు వినడం జరిగింది ఈ ప్రాసెస్. ఫస్ట్ టైమ్ వినడం. ఆహ్, లాకెట్ స్వామి. లాకెట్ అంటే గుర్తొచ్చింది. లాకెట్ గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. అది చెప్పాలి మీకు ముందు. అది ఏమనుకోకండి. ముందు అది చెప్పి తర్వాత దీని దగ్గరికొస్తాను శుద్ధి దగ్గరికి. చెప్పండి. చెప్పండి. అది స్వామి. చాలా మంది లాకర్ విషయంలో గూడా కొందరు ఇబ్బంది పడ్డవాళ్ళు చాలా మందున్నారు. చెప్పండి స్వామి. పర్లేదు. అయితే ఇది ఇబ్బంది అనుకోకూడదు స్వామి. నిజంగా చెప్తున్నాను. అమ్మవారు నాకు ఆల్రెడీ ఇది పెట్టించారు. నాకొక సర్ప్రైజ్ లాగా అనిపించింది. ఆహ్, ఏమైందంటే స్వామి, గురువుగారు చెప్పారు రాగి ముద్ర తీసుకోండి అని. నేనైతే ముందు గణపతి తర్పణలు ఎప్పుడో చేసినవి కొన్ని ఆకులు అవన్నీ ఉన్నాయి. దేవీపురంలో ఎళ్లి ఇవ్వాల్సిందుంది. ఇక్కడ దేవీపురం అని ఒకటుంటది స్వామి. మనకి విజయనగరంకి వైజాగ్‌కి మధ్యలో దగ్గరలో. అది శ్రీచక్ర ఆకారంలోని గుడి అంతా కట్టేసుంటది. అక్కడికి వెళ్లి ఇద్దామనేసి ప్లానుంది. అయితే అదుంది గానీ, ఇవ్వడం కుదరట్లేదు. అలాగే ముందుసారి మధ్యలో కూడా రెగ్యులర్‌గా జపసాధన చేసుకుంటే వినాయకుడు కనిపించడం జరిగింది. అప్పుడు శ్యామల నవరాత్రిలో కనపడ్డారు. అప్పుడనుకున్నా. అయితే ఇవి ఉండిపోయాయి అందుకేనేమో అని. కానీ గురువుగారు చెప్పిన దాన్ని బట్టి అది కాదు నువ్వు తప్పు ప్రాసెస్ చేస్తున్నావు. ముందు వినాయకుడిని అనుకోకుండా ఎక్కడో తప్పు అటు ఇటు చేయడం వల్ల ఆయనొచ్చారని చెప్పారు. అందువల్ల అనుకున్నాను. కానీ రెగ్యులర్ సాధనలో కరెక్ట్‌గా చేస్తున్నప్పటికి అప్పుడప్పుడు ఆయనొచ్చేసరికి నాకిది ఖచ్చితంగా ఇచ్చేయాలనుకున్నాను. అనిపించి అనుకోని ఉంచాను అంతే. లాకెట్ చెప్పారు. నేనెళ్ళాను. ఊర్లో జూసాను. ఎక్కడ జూసినా రాగివి ఎవరు చూసినా దుర్గా అమ్మవారు, లక్ష్మీదేవి ఇవి రెండే ఉంటున్నాయి. మహా అయితే మనకి మళ్ళీ ఆహ్, ఏమంటారు వెండిలో చూసుకున్నా సరే మళ్ళీ దుర్గా అమ్మవారే, లేకపోతే లక్ష్మీదేవే. ఇంకొక ఓటి కూడా దొరికింది స్వామి. కానీ అవేంటంటే ఆహ్, మన వెంకటేశ్వర స్వామిది అదోటుంది. రాగిది మన ఇంట్లో ఉంది. లేదా శివపార్వతులవి దొరుకుతున్నాయి. శివపార్వతులదయితే ఇంక మళ్ళీ నేను దొరుకుతదేమో అని ఎంత ఎతికినా అది కూడా దొరకలేదు. ఇంతకీ దొరక్కపోయేసరికి ఆఖరికి వెళ్ళి పూజా సామాగ్రి కొట్టులోని ఏదైతే ముందు ఉంటదనుకున్నానో అక్కడికెళ్ళి అడగ్గా దుర్గా అమ్మవారిది దొరికింది తీసేసుకున్నాను. ఇంక మరేం చేయాలో తెలీక. అదే మరింకా దండం పెట్టుకొనొచ్చేసాను. అదే గురువుగారికి ఫోటో పెట్టేసాను. ఆయన దాన్ని ఆయనేం చెప్పారంటే, "నువ్వు నేను ఆర్డర్ పెట్టాను గురువుగారు. ఆర్డర్ పెడుతున్నాను ఒకటి. ఆహ్, త్రిపుర సుందరి దేవి ది ఆర్డర్ పెడుతున్నాను. అదొచ్చిన తర్వాత పెడతానన్నాను." "అలా కాదు. అది తీసుకున్న తర్వాత మీకు పూర్తయినట్టు" అన్నారు. ఇంకా అది క్యాన్సిల్ కొట్టేసి అదొచ్చే టైం అంటే ముందు రోజు వస్తదింక. అది క్యాన్సిల్ కొట్టేసి తెచ్చుకొని ఇది పెట్టేసాను. ఓకే చేసేసారు. ఆ తర్వాత అది శుక్రవారం జరిగిందనుకుంటా స్వామి. ఆదివారం మేమిలాగెళ్ళాం. దేవీపురం వెళ్ళాం స్వామి. అక్కడ లలిత అమ్మవారు ఎనకాతల మనకి శ్రీచక్రం యంత్రం ఉన్న లాకెట్టు లభించింది స్వామి అక్కడ. మూడే మూడున్నాయి. అక్కడ అవి కూడా అక్కడున్నవి మూడే 3. కిందన అమ్మవారి దర్శనం అంతా అయ్యాక ఎందుకో ఉంటదేమో అనిపించి అడిగానక్కడ. అప్పుడడిగాను. అప్పటిదాకా నాకు తెలియని కూడా తెలీదు. నేను అడుగుతానని కూడా ప్లాన్ లేదు. అడగగానే అది తీసి చూపించగానే ఇంకా నాకు చాలా ఆనందం వేసింది. చాలా అంటే చాలా అమ్మవారు నాకు ముందే ఇక్కడ ఏదో పెట్టుంచారు. నాకు ముందు నుంచి నమ్మకం ఉంది. నాకు ఇది కాదు లాకెట్ ఏదో వస్తది, వస్తది, వస్తదని అనిపిస్తుంది గానీ అదెక్కడో తెలీదు.
కానీ అక్కడికెళ్ళి చూసి ఆ 3 మూడిట్లో ఒకటి చాలా బాగుంది, నచ్చింది, తీసుకున్నాను. అప్పుడు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా ఈసారి వసంత నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి, చేసుకుంటాను. అది అమ్మవారు నాకు ఒక సిగ్నల్ లాగా అనమాట. నీకు లాకెట్ వచ్చిందంటే ఒక సిగ్నల్ అన్నట్టుగా నాకు ఏదైతే అనిపించిందో అది నిజం అనమాట అనేసి చాలా ఆనందం వేసింది. అది లాకెట్ స్టోరీ స్వామి. నా విషయంలో అయితే అలా జరిగింది. అది మళ్ళీ గురువుగారికి పెడదామంటే ఆల్రెడీ ఓకే కొట్టేశారు. ఇవన్నీ తర్వాత చెప్దాం అనుభవాల్లో, ఖచ్చితంగా ఆయన వింటారు కదా అని చెప్పి నేను అలా పెట్టుంచుకున్నాను. అదే లాకెట్‌ని పెట్టుకొని శుద్ధి చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఆహ్, గురువుగారు చెప్పిన పద్ధతి ప్రకారం ఈ అక్షింతలు జల్లుకొని పూజ చేసి 18 సార్లు ఇవన్నీ చేసుకొని ఆహ్, ఆవు పాలలో పెట్టి ఉంచి మళ్ళీ మర్నాడు తీసి 24 గంటల తర్వాత అదైతే మాత్రం చాలా బావుంది. 24 గంటల తర్వాత కాయిన్ వేరే మారిపోయిందింకా. దాని రంగు మారిపోయింది. అది బాగా మెరిసిపోయి, అంటే అసలు పాలలో పెట్టి తీస్తే అలాగవుతదని కూడా నాకు తెలీదు. అంత బాగా మంచి రంగొచ్చి ఒక ఒక రకమైన ఆహ్, ఏమంటారు స్వామి, తేజస్‌లాగా అదుందనమాట కాయిన్. అది తీసి దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకొని, అప్పుడు కుంకుమ పూజకి ఉపక్రమించడం చాలా హ్యాపీ. చాలా బావుంది స్వామి. ఈసారి రాగి ముద్ర పెట్టడం, కుంకుమ పూజ పెట్టడం గురువుగారు. ఆయనకి ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. స్వామి కుంకుమ పూజ చేశారు గదా! ఎలా అవును అనిపించింది? స్వామి. కుంకుమ పూజ స్టార్ట్ చేసినప్పుడు స్వామి ఆహ్, గురువుగారు చెప్పినట్టు తెచ్చుకున్నాను. 50 గ్రాములు ప్యాక్ చేయించుకొని వేరు వేరుగా 10 రోజులు 10 తెచ్చుకున్నాను స్వామి. మొదటి రోజైతే కుంకుమ ఒక స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే కొంచెం అయోమయం. మొదటిసారి కదా! తెలీదు. ఇవన్నీ పక్కన రాసి పెట్టుకొని, చూసుకొని చెప్పుకుంటూ అన్నీ ఒకసారి మననం చేసుకొని చెప్పేసరికి అయోమయంగా ఎళ్ళింది ఫస్ట్ డే. స్టార్ట్ చేయడం దగ్గర నుంచి ఆ పెట్టుకోవడం వేలైతే నొప్పులు స్వామి. ఇంక చెప్పక్కర్లా. ఆ యాంగిల్‌లో పెట్టి వేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగ వేళ్ళు పెట్టి అంత దూరంలో ఇలాగ మళ్ళీ పీఠం మీద పెట్టుకున్నాను నేనైతే పక్కకి. యేసుకునేసరికి వేళ్ళు నొప్పులంటే నొప్పులు. మొదటి రోజు ఇలాగైతే ఎలా చేయగలననుకోని పక్కన కుంకుమ మిగతా పొట్లాలు చూసుకున్నాను ఒక నిమిషం. మళ్ళీ ఇలా కాదు ఎలాగో ఒకలా చెయ్యాలని చెప్పి అలాగా స్వామి చేసుకున్నాను. మొదటి రోజు అలాగనిపించింది స్వామి. కానీ రెండో రోజు నుంచి వేళ్ళు మాత్రం అసలు నొప్పులు లేవు. ఆహ్, ఒక 3 రోజులకి వీపయితే నొప్పొచ్చేసింది చేసుకోవడం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ నొప్పులైతే వచ్చాయి. తర్వాత తెలిసేవి. చేస్తున్నంత సేపు ఒక రకమైన కుంకుమతో కదా స్వామి, ఆ స్మెల్ కానివ్వండి, ఒక కొండలాగా ఫార్మ్ అవుతుంది కదా స్వామి, అలాగ నెమ్మదిగా సూదిగా పైన. అక్కడ మన ఫోకస్ పెట్టుకొని చేసేసరికి చాలా చాలా అంటే మన కాన్సంట్రేషన్ చాలా బాగా పెరిగిపోయింది. అది చాలా బావుంది. ఆ కుంకుమ అమ్మవారి మీద ఏస్తున్నట్టుగా ఊహించుకొని చేయడం. ఒక్కొక్కసారి ధ్యాస ఎక్కడికో ఎక్కడికో ఎళ్ళిపోయేదల్లా తర్వాత తర్వాత వచ్చి కాస్త అక్కడే నించునేది. ఆ ధ్యాసంతా అక్కడ నించోవడానికి ఆ కొండలాగా ఫార్మ్ అవ్వడం కానివ్వండి, కుంకుమ మొత్తం ఒక గుట్టలాగా ఫార్మ్ అయ్యి పైన సూదిగా పడుతుంటే నెమ్మదిగా యేసుకొని, మొదట్లో అంతా కలిపి ఇంత తీసాననుకోండి, ఒక్కసారిలోని 3 సార్లో యేసేవాడినల్లా. తర్వాత 15 సార్లు యేసేవాడిని. ఆ ఒక్కసారి తీసిందే. అంత బాగా చేసుకోవడం, అంత హ్యాపీ అయిపోయాను. అంత బాగా చేసుకున్నాను స్వామి తర్వాత తర్వాత కుంకుమ పూజ. అయితే అమ్మవారికి మనం చేసిన పంచామృత అభిషేకం చేయడం మీకు ఎలా స్వామి. అనిపించిందండి? పంచామృత స్నానం. అబ్బా! అసలు పంచామృతాలు కలుపుకొని అన్ని ఈసారి మొదటి రోజు పడిన దెబ్బకి నేను నా ఆఖరి రోజున మాత్రం ముందు అన్నీ రెడీ చేసుకొని చాలా నిదానంగా చేసుకున్నాను స్వామి. పంచామృతం అయితే రెడీ చేసుకొని చాలా జాగ్రత్తగా కుంకుమంతా ఎత్తిపెట్టుకొని, అప్పుడు అంటే కుంకుమ పూజ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చేస్తన్నాను. అయితే నేను ఏదో ఒక 2 డ్రాప్‌లేసేసి చేయమన్నారు గురువుగారు. నేను మాత్రం ఏసాను స్వామి. కొంచెం ఏసాను. ఎక్కువే ఏసాను. పంచామృతం ఏసి మళ్ళీ తీసి ఇందులో పెట్టుకున్నాను. అమ్మవారి మీద. అది కూడా అంటే పంచామృత స్నానం అంటే చాలా నేనెప్పుడు పంచామృత స్నానం అమ్మవారికి చేయించలేదు. అయ్యవారికైతే ఇది మనం చేయించడం చూసాం అట్‌లీస్ట్. గుడిలోనే మన శివలింగం మీద. ఇంకా కానీ ఒక్కసారి కూడా అమ్మవారికి చేయించలేదు. ఇది ఫస్ట్ టైము నేను చేయడం. అది కూడా కుంకుమ మీద కాదు. కుంకుమ కిందటిసారి ఏమైంది,
ఆ గురువుగారు చెప్పారు 2 చుక్కలు పసుపు మీద చేసుకొని ఏసుకోమన్నారు కదా స్వామి. అది ఒక రకమైన అనుభవం 'శ్యామల నవరాత్రుల్లో'. కానీ ఏకంగా వ కొన్ని రోజుల పాటు మనము కుంకుమ పూజ చేసి అందులో అమ్మవారున్నారని భావించిన అందులోని డైరెక్ట్‌గా చేసేసరికి నేను ఆగలేదింకా. వేశాను. కొంచెం ఒక చెంచాడు దాకా ఏశాను. తడిస్తే తడిచిందని మళ్ళీ శుద్ధి చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారు అక్కడ కూర్చొని అమ్మవారికి అభిషేకం జరిగినట్టు అనిపించింది స్వామి. అది స్వామి. అయితే స్వామి మనము అమ్మవారికి పసుపుతో గూడా అభిషేకం చేస్తారు గదా! అవును స్వామి. సో, ఆ అనుభూతి మీకు ఎలా కలిగింది? ఎలా ఉంది? పసుపు అభిషేకం స్వామి. ఆ పసుపు పడుతుంటే ఆ కన్నాల్లోంచి అయితే అది అది జల్లెడలోంచి అబ్బా! అమ్మవారిని చూడాలి స్వామి. అమ్మవారి మీద పడి జారుతుంటే ఆ ఫోటో మీద ఆహా! చా అసలు నిజంగా స్వామి అది ఏ జన్మ పుణ్యమో అనిపిచ్చింది మధ్యలో. అమ్మవారికి పసుపుతో అభిషేకం అన్నది ఆహ్, చాలా చాలా అంటే చాలా ఆనందం. నేను పసుపంతా అయినంత వరకు నెమ్మదిగా చేసుకుంటూ హ్మ్, ఇంక నేను పులకించిపోయాను ఆ సమయంలో. పడిపోయింది. చుట్టూ పడింది. పసుపు ఎత్తుకున్నాను తర్వాత ఇంకా కొంచెం పటం వెనక్కి పడిపోయింది కొంచెం. పటం తీసిన తర్వాత కనబడింది కొంచెం ఉంది. అది తర్వాత తీసుకోవడానికుంది. అంటే ఇవాళ ఉద్వాసన తర్వాత ఎప్పుడైతే ఇదయిన తర్వాత తీశానో ఆహ్, కొండెక్కిపోయిన తర్వాత చూస్తే ఎనకాతలుంది స్వామి ఇంకా. కానీ ఏస్తున్నంత సేపు అభిషేకం చేస్తున్నంత సేపు మాత్రం హ్మ్. కానీ పసుపు తొందరగా అయిపోయింది స్వామి. కుంకుమ అయితే ఓకే. 50 గ్రాములు చాలా సేపు పట్టేది కదా! ఈ 200 గ్రాములన్నారు చాలా అయిపోయింది నా పని. చాలా సేపు పడతదేమో అనుకున్నోడినల్లా, అయ్యో! తొందరగా అయిపోయిందేమో అనిపించింది లాస్ట్‌లో. చాలా చాలా బాగుంది స్వామి. అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం చాలా ఆనందం. ఓకే స్వామి. అయితే గురువుగారు మీ జపమయ్యాక మీ అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! అవును స్వామి. ఎ ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా? స్వామి ఈసారి ఏమైందంటే గురువుగారికి కొంచెం అంటే చెప్పారు గురువుగారు గ్రూప్‌లో గూడా. హ్మ్. అంతా తర్వాత పెడతాను అని. ఆయనకి కొంచెం ఒంట్లో సహకరించక పెట్టలేదు అన్నారు. కిందటిసారి అంటే అనుభవాలైతే చాలా వచ్చాయి స్వామి. మా మ అంటే మొదటి రోజు నేను చేసుకున్న తప్పుకి మార్నింగ్ 3 గంటల తర్వాత జపం చేసుకున్నాను. అప్పుడు జపం పూర్తి చేసి అప్డేట్ పెట్టాను 4 కల్లా దగ్గర దగ్గర. ఆ రోజు అనుభవం అన్నది తప్పు చేసింది రెక్టిఫికేషన్ అనుభవం. మిగతా రోజులు అన్ని రోజులు అనుభవాలొచ్చాయి పెట్టాను. మంచి మంచి అనుభవాలొచ్చాయి. అమ్మవారొచ్చారు. మనకి ఒక మీకు అయితే గురువుగారొచ్చారు. మీకు ఆ అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం ఒకటి చెప్పు చెప్పుకోగలరు. ఆ! గురువుగారు అయితే ఆహ్, నాకు బాగా నచ్చినవి 2 ఉన్నాయి స్వామి. ఒకటి అమ్మవారు వంకాయ రంగు చీరలో నాకు దర్శనమిచ్చారు. అక్కడ కూర్చొని అమ్మవారు అదే పట్టున ఉన్న అమ్మవారు నేను ధ్యానం చేస్తున్నాను. ఎంత చూసినా వంకాయ రంగు చీర మనకి అంచు కూడా ఒక వంకాయ రంగు చీరకి, పట్టు చీరకి వేరే అంచు ఉంటది కదా స్వామి! కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో. అలాంటి అంచుతో ఉన్న వంకాయ రంగు చీరలోని అమ్మవారి దర్శనమైంది. అది చాలా చాలా బావుంది. ఇంకా అమ్మవారు తర్వాత కాలు మీద కాలేసుకొని కూర్చొని తర్వాత భరతనాట్యం ఆహ్, భంగిమలు పెడుతూ కనబడ్డారు. అది కూడా చాలా నచ్చింది స్వామి. అయితే ఇవి 2 అమ్మవారి దర్శనాలైతే ఏ రోజైతే నాకు చెప్పాను కదా స్వామి ఇలాగా రెండో రోజో, మూడో రోజో నాకు మొదలైంది. కింద నుంచి పైదాకా వెనకాతల వెన్నులోని ఇదైనప్పుడు ఎనర్జీ పైకొచ్చినప్పుడు ఆహ్, నా ముందరే ఆహ్, ధ్యాన ముద్రలో అంటే అమ్మవారు కూడా కళ్ళు మూసుకొనుండి ఓంకారం చెప్తున్నట్టుగా నేను ఓం అదే నా మంత్రం ఏదైతే చేసుకుంటున్నానో ఆ టైంలో అమ్మవారు కూడా ఓం చెప్తున్నట్టుగా మరి మంత్రమే చెప్తున్నారో, ఓంకారం చెప్తున్నారో తెలీదు గాని స్వామి. నాకైతే ఓంకారం చెప్తున్నట్టుగా వినబడింది. అప్పుడు నాకు ప్రతిసారి మంత్రం చేస్తున్నప్పుడు చాలా ఆహ్, ప ఎనర్జీ అయితే మాత్రం పై వరకు వచ్చింది స్వామి. అది మాత్రం మర్చిపోలేని అనుభూతి. చాలా చాలా బావుంది. మొదటిసారి జరిగింది నా లైఫ్‌లో. అది చాలా బావుంది స్వామి. ఓకే స్వామి. అయితే మీకు మంత్రదీక్షకి ముందుకు గాని, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? పరీక్షలు, పరీక్షలన్నీ అమ్మవారే పెడతారు. అమ్మవారే ఆటిల్ని మనల్ని దాటించాలి అనేసి నేను
అమ్మవారికి దండం పెట్టుకుంటూ చేసుకుంటున్నాను స్వామి. అలాగే మొదటి రోజు మంత్రదీక్షలో స్వామి మీరంటున్నారు లేదా వసంత నవరాత్రుల్లోనేనా? అంటే మొదట్లో నేను చేసుకున్న తప్పు గురించనా? అదే తప్పు గురించని కాదండి. ఇప్పుడు మీరు నవరాత్రులు చేయడానికి అంటే ఉన్నారు గదా! సిద్ధంగా ఉన్నారు గదా! అవును స్వామి. నవరాత్రులు స్టార్ట్ కాక ముందే గాని పరీక్షలే గాని, లేకపోతే నవరాత్రులు స్టార్ట్ అయినాక తర్వాత గాని ఏమైనా పరీక్షలు వాటి గురించి ఏ స్వామి అయితే పరీక్షలంటే ఇది మరి పరీక్షలనే అనుకోవాలి. నేనేంటంటే అసలు వసంత నవరాత్రులు చేసుకోవడానికి వీలు కాదేమో అనుకునే అంత స్థితిలో ఉండడం. అది మనసుకి అంటే నువ్వు చేసుకోవాలనుందా లేదా నీకు? అని అడుగుతారు గదా! అలా అన్నట్టుగా పరీక్ష ఏమో మరి తెలీదు. నేనైతే గట్టి నమ్మకంతో ఖచ్చితంగా ఎలాగైనా సరే మనకు అనుకూలంగా ఉంటది. అమ్మవారు చూసుకుంటారనేసి వదిలేసా. అది అలాగా అమ్మవారే దాటించారు. అది కూడా ఆ బుద్ధివ్వడం కూడా అమ్మవారే ఇచ్చారనుకుంటాను నేను. అనుకున్నాను. అలాగే ఇంకా ఎక్కడ చూడండి స్వామి, నాకు ఆటంకం వచ్చినప్పుడు వచ్చింది అన్నట్టుగానే వచ్చి అది వెళ్ళిపోయేది. అది 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 కూడా పరీక్ష ఎవ్రీ డే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఆటంకం. నేను పసుపుతో అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ఒక రకమైన ఆటంకం. ఎవరో వచ్చి తలుపు కొట్టినట్టు, వచ్చినట్టు. అంటే కాదు. ఇంత చూస్తే ఎవరు లేరు. మళ్ళీ ఆళ్ళెళ్ళిపోయారు. అలాగా. ఇవన్నీ ఏంటంటే పరీక్షలు స్వామి. ఇలాంటి పరీక్షలైతే నాకొచ్చాయి. నేను నమ్మకంగా ఉన్నాను. నేను ఈ పని వదిలెళ్తేనే నాకింకా ఇబ్బందవుతది. ఇది వదలకుండా నేను నా పని చూసుకుంటే అదేమీ కాదని. చూస్తే అక్కడేమీ లేదు. అంతా అంతా మాయ. నేను అమ్మవారికి చేసుకుందే మరి నాకు మిగిలింది. వదిలేసి ఎళ్ళుంటే నాకేమి ఉండేది కాదు. ఆహ్, అలాగే జపసాధన సమయంలో కూడా ఎవరో వచ్చినట్టు ఆహ్, తలుపులు చుట్టూ మూసేసుకొని నేను కూర్చునేవాడిని. ఉండేది ఒక్కడిని ఇంట్లో స్వామి. ఆ టైంలో ఒక్కడినే ఉండేవాడిని. అయినా ఎవరో వచ్చి తలుపు కొట్టినట్టు, ఆ ముందున్న తలుపు, వెనకొక తలుపు ఆ! కొడుతున్నట్టు. కానీ చూస్తే ఎవరు ఉండేవారు కాదు. అంటే ఇదంతా ఏంటంటే ఆళ్ళెళ్ళిపోయేవాళ్ళు మళ్ళా. వచ్చినోళ్ళెవరో. అలాగే జపంలో చేస్తుండగా ఎవరో నా ఎనక్కొచ్చినట్టు. అంటే అన్నీ అమ్మవారి శక్తులే ఇంకా నా స్వామి గురువుగారు చెప్పినట్టుగా అన్నీ అమ్మవారి శక్తులే. అందరూ అమ్మవారే. ఆ అమ్మవారే పరీక్షకి వస్తారు. అలాగే అమ్మవారే దాటిస్తారు మన మనసులోంచి. ఇంకా అదే నమ్మకంతో చేసుకున్నాను. గురువుగారి మాటనే నమ్మాను. అమ్మవారినే నమ్మాను. అలాగే అంతా బాగా అయింది స్వామి. ఓకే స్వామి మంచిది. అయితే జపసాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేసేవారు? స్వామి అయితే ఆహ్, ఇది చెప్పుకోదగ్గ విషయమే స్వామి. అంటే ఏమైందంటే స్వామి ముందట్లో ఫస్ట్‌లో ముందర నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు చేసేటప్పుడు మొత్తం అంతా చేసుకొనొచ్చేసరికి నాకు 40 నిమిషాల నుంచి గంట మధ్యలో ఉండేది. అంటే నేను చేసుకునేది 10 నిమిషాలో, 20 నిమిషాలో కూడా తెలిసేది కాదు. చూసుకునేవాడిని సమయం. అమ్మో! ఇంతసేపే చేసుకున్నాను. ఇంకొంసేపు చేయాలి, ఇంకొంసేపు చేయాలని ప్రయత్నంలో ఉండేది. ఒక్కోసారి ఇంకా ఒళ్ళు సహకరించక అలిసిపోయినట్టుగా అనిపించేది. అది మళ్ళీ మాయే. ఇంక తాగేసి ఇలాగ మొత్తం అంతా అయిపోయిన సాధన మూసుకొని క్లోజ్ చేసుకొని నీళ్లు తాగేయగానే తిమ్మిర్లు గాని అన్నీ వదిలేసేది. ఇంకా నాకర్థమైంది అప్పట్లోనే. ఇదంతా ఏంటంటే అదొక రకమైన పరీక్షని. అలాగని చెప్పి నేనెప్పుడైతే బాగా చేద్దాం అనుకోని కూర్చొని అన్నీ మర్చిపోయి కాళ్ళు తిమ్మిర్లొచ్చినా వదిలేసి చేస్తూ ఉంటే ఇంకా తెలియట్లేదు సమయం. కళ్ళు బాగా తిమ్మిర్లొచ్చేసాయి స్వామి కాళ్ళు. ఇంక సమయం చూడక్కర్లేదు వచ్చి బయటికి నాకర్థమయ్యేది. ఒక గంట దాటిందా ఓకే. మనకి కాళ్ళు తిమ్మిర్లొస్తాయి. ముందైతే అరగంటకొచ్చేవి. ఇప్పుడు గంట దగ్గర వస్తున్నాయి అని చెప్తున్నాను స్వామి. అయినా తిమ్మిర్లు పక్కన పెట్టి ఇలా నడుము నొప్పొచ్చేసేది. అది కూడా పక్కన పెట్టి చేసుకుంటే ఎప్పుడైతే మళ్ళీ జపం పూర్తయ్యాక ఆహ్, రాగి చెంబులో నీళ్ళు తాగుతాం అవన్నీ వదిలేసేవి. అవన్నీ ఇంకేం ఉండేవి కాదు. అదంతా మాయ అన్నట్టుగా. అంటే ఇంక మరి వేస్ట్ కదా స్వామి. ఎంతసేపు చేసినా మనం మధ్యలో లెగిసిపోయి వేస్ట్ కదా! ఎంతసేపు చేసినా తీరిపోతుంది నొప్పి. ఉండట్లేదు. అలాంటప్పుడు మనం చేసుకోవడమే బెటర్ అనేసి నేను చేసుకునేవాడిని. అది అయితే ఇట్లాంటి సందర్భాలొచ్చినప్పుడు ఆ! మధ్యలో స్వామి. వదిలేద్దాం అనుకున్నారా? కొన్ని సార్లు జరిగింది స్వామి అది. వదిలేద్దాం అనుకోవడం అంటే జపం వదిలేయడం. మధ్యలో ఇవాల్టికి జపం ఇంకా ఆపేద్దాం అంటే ఇంక పడిపోతుందనమాట. నిద్రొచ్చేసి బాగా ఇంక శరీరం సహకరించలేనంతలా అది వెళ్ళిపోయేది. అది మరి నిజంగా అలా జరిగినప్పుడు ఒక్కోసారి ఆపుకున్నాను. గురువుగారికి, అమ్మవారికి చెప్పేసుకొని
ఆ రోజు బాగా నిద్ర లేకపోవటమో, అలాంటి సమయాల్లో అయితే మాత్రం నేను ఆపుకున్నాను స్వామి. అంటారు కదా స్వామి, కొన్నిసార్లు పూర్తిగా పడిపోతే మళ్ళీ లేపడం కష్టం అని గురువుగారు చెప్పింది అది కూడా గుర్తుంది. ఒక 2 సార్లయితే అలా జరిగింది. ఇంక నేను నమస్కరించుకొని వచ్చి పడుకోవడం కూడా జరిగింది. అది అర్ధరాత్రి సమయంలో. ఎందుకంటే పొద్దున కూడా చేసుకున్న సమయాలున్నాయి సందర్భాలున్నాయి స్వామి. 2 పూటలా చేసుకున్నప్పుడు పొద్దుట చేసేసి బాగా నేను సంతృప్తి చెందిపోయిన రోజుని, ఇంకా ఈ పని, ఆ పని జేసుకొని సాయంత్రం బాగా అలిసిపోయిన రోజుని ఎప్పుడైతే అలా జరిగుంటదో, అలాంటప్పుడు ఒక 2 సార్లు నేను మరీ తక్కువ సేపు కాదు, కానీ చేసుకొనైతే లెగిసిపోవడం జరిగింది స్వామి. ఆపడం అయితే జరగలేదు. చేశాను. ఖచ్చితంగా చేశాను జపం. ఓకే స్వామి. అయితే ఈ నవరాత్రులు మీకు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? లోటు లేదు స్వామి. అమ్మవారు వెళ్ళిపోవడం కూడా ఈసారి చాలా అద్భుతంగా కనబడింది. అయితే కిందటిసారి ఏడ్చినట్టుగా ఏడ్చాను. అలా కాకుండా ఈసారి ప్రశాంతంగానే చూసుకున్నారు వెళ్ళడం. కింద వరకు ఎర్రని చీర కట్టుకొని నాకంటే అంటే మనము కూర్చొని ఉన్న అమ్మవారు లెగిసేసరికి ఒకసారి ఇంక నేను అంత పెద్దగా అమ్మవారు కనపడ్డారు. మనం తప్పుకోవాలి. దారికి తప్పుకున్నట్టుగా తప్పుకుంటే ఆవిడ ఎళ్ళడం జరిగింది. అన్నట్టుగా నాకు దర్శనం అయింది. ఆవిడ అంత పొడుగున్నారు మళ్ళీ. వెళ్లారు. ఎర్రని చీరలోనే ఆవిడ జాగ్రత్తగా వెళ్ళడం అంతా చూసాను. అయితే బాధపడలేదు స్వామి. వచ్చి మళ్ళీ ఇక్కడంతా చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ దీపం పెట్టేసి పక్కన మళ్ళీ మనం పటాలుంటాయి కదా స్వామి! అక్కడ దీపం పెట్టేసుకొని ఇక్కడికి మళ్ళీ తెచ్చుకొని మాట్లాడుకుంటాం అమ్మవారితోని. మామూలుగా మనకి రోజు చేసుకుంటాం కదా స్వామి సాధన. అలాగనుకోని నేను ప్రశాంతంగా ఉన్నాను. అది స్వామి ఈసారి జరిగిందది. అయితే పీఠంలోకి రాకముందుకు తర్వాత వచ్చినాక మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఉన్నాయా? 2 విధాలున్నాయి స్వామి. మానసికంగా ఒక ఒక రకంగా ఉండేవాడిని. ఎవరితో అయినా వాదోపవాదాలు అవ్వనివ్వండి. హ్మ్. చిన్నదానికి అర్థం చేసుకునడమే అనుకోవాలి. ఆళ్ళు ఒకటంటున్నారా? ఏమంటున్నారు? మనం ఏం సమాధానం చెప్తాం? ఇలాంటివి ఏవైతే ఉండేవో అవన్నీ మార్పులొచ్చాయి. బాగా మానసికంగా దృఢంగా అంటే వాళ్ళు ఆళ్ళు ఏదైనా అవ్వనివ్వండి. రెచ్చగొట్టడానికి అనివ్వండి, ఎలాగైనా అవ్వనివ్వండి, నిజంగానే మనల్ని ఏదో అనాలని అననివ్వండి. మనం గురువుగారు చెప్పినవి కొన్ని మాత్రం బాగా, బాగా నా మీద ఇంపాక్ట్ చూపించి, ఎవరిని మనమేమి అనకూడదు కావాలని. అవన్నీ నేను అనుకరణం చేసుకోవడం వల్ల అమ్మ అనుగ్రహం, జపసాధన చాలా చేయటం వల్ల కూడా అంటే రోజు నేను ఎక్కువ చేసేస్తున్నానని చెప్పుకోవట్లేదు స్వామి. రోజు కొంచెమన్నా చేస్తున్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇవన్నీ మార్పులొచ్చాయి. మనస్థితి అయితే మాత్రం చాలా స్థిరపడింది. ఇంకా స్థిరపడాలి. అర్థమవుతుంది. ఇంకా చేస్తున్న కొద్దీ అవుతది. మనసు అలా మారడానికి కారణం కూడా అంటే ఇది ఇవాళ చెయ్యొద్దులే, ఇది చేద్దాం అనడానికి కారణం ఏదైతే కర్మ తొలగిపోతుందో దానివల్ల కూడా అయ్యుండొచ్చనిపిస్తుంది స్వామి. జపసాధన వల్ల కర్మ తొలగిపోతుందని గురువుగారు చెప్పారు. అవి తొలగిపోవడం వల్ల కొన్ని కార్యాలు, కొన్ని కార్యక్రమాలు మనం అంటే ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదని ప్రయారిటైజేషన్స్ ఇవన్నీ కూడా మార్పులొచ్చాయి. మన మనస్థితికి చూసుకుంటే. ఇంకా శారీరకంగా చెప్పుకుంటారా స్వామి, ముందు నుంచి నేను కిందన పడుకోవడం నాకైతే అలవాటు. ఆహ్, మంచం మీద కన్నా కిందనే ఇష్టపడేవాడిని. కానీ ఈసారి ఇంకా బావుంది. మనకి ఇప్పుడు ఏదైతే కుంకుడుకాయలతో స్నానం చేస్తే నాకు పడేది కాదు. అలాంటిది నాకేం అవ్వట్లేదు. ఇప్పుడు ఏమైనా బాగా ఇబ్బందయ్యి, బాగా వేడెక్కిపోయిన శరీరం ఇంకా అమ్మవారి మీద పెట్టుకొని మనం జపం చేసుకోవడమో, లేకపోతే చిన్నగా నాకైతే చాలా ఇబ్బందయిపోయింది స్వామి. మొదటి 3 రోజులు బాగా వేడెక్కిపోయిందన్నాను కదా స్వామి మొదటి రోజు. ఆ 3 రోజులైతే నాకు ఫుల్ మోషన్స్ ఇంకా. అంటే చెప్పుకోవడానికి కాదు గానీ, నేను ఆ విషయం మర్చిపోయాను నిజానికి. అదొస్తున్నప్పుడు మాత్రమే నాకు తెలిసేది. ఇంకా లూజ్ మోషన్స్ అని కూడా నాకు అది మర్చిపోయి నేను మామూలుగా చేసుకునేవాడిని. మూడో రోజుకి, నాలుగో రోజుకో నేను ఇంట్లోనే అడిగారు. "ఏంటి ఇలాగ అన్ని సార్లు" అనేసి అంటే అప్పుడు చెప్పాను మా వైఫ్‌కి. తనేదో మామూలుగా "ఏం లేదు ఈ సబ్జాలు గిన్నెలు అలా పెట్టుకుంటే అయిపోద్దిలే" అన్నాను. ఏదో పాల ముంజులు చేసిచ్చింది స్వామి అయిపోయింది. అంతే. మళ్ళీ నార్మల్ అయిపోయింది. నాకేం లేదు. అది అమ్మవారే నన్ను చూసుకున్నారనుకోవాలి. నేను అది పట్టించుకోలేదింకా. మనస్థితి అంత బావుంది. ఇంక శారీరకంగా అవి అంత అవుతున్నా నేనైతే అలిసిపోలేదు. ఎక్కడా అలిసిపోలేదు. ఇది ఎక్కడా తగ్గలేదు. అలాగే చేసుకున్నాను. అదంతా అమ్మవారు నాకిచ్చిన అనుగ్రహం అనుకోవాలి.
ఓకే స్వామి. చాలా మంచిది. అయితే ఇప్పుడు అఖండ దీపం గురించి ఇప్పుడు ఇంతకుముందు మీరు అఖండ దీపం పెట్టారా? అంటే ఇదే మొదటిసారా? అఖండ దీపం అంటే చాలా మందికి హ్మ్, భయం వేస్తుంది. అలా మీకు గూడా భయం వేసిందా? మీరు భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? బాగా ఆనందపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? స్వామి. గొప్ప ప్రశ్న. మంచి ప్రశ్న స్వామి. కిందటిసారి ఇది రెండోసారి స్వామి. మొదటి ప్రశ్నకి సమాధానం. నేను రెండోసారి అఖండ దీపారాధన చేయటం. అందువల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏదైతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దెబ్బ కూడా పడింది. అందుకే నాకు అది ఎప్పుడైతే కొండ ఎక్కిపోయిందో ఆ రోజు నాకు మనసు ఇంకా ఇదయిపోయినట్టు అయిపోయింది. అయితే భయపడ్డాను స్వామి. మొదటిసారి బాగా భయపడ్డాను. అమ్మవారికి దండం పెట్టుకున్నాను. బాగా దండం పెట్టుకుని నాకు రాదు. నాకు అస్సలు రాదు. మీరే చూసుకోవాలి. మీరే నాకు చెప్పాలంటే అమ్మవారు లేపి మరి ఆహ్, ఆ రోజైతే మొదటిసారి శ్యామల నవరాత్రులు చేసినప్పుడు అమ్మవారు లేపారు. ఇంకా లెగిసాను. మువ్వల చప్పుడనమాట. చప్పుడుతో లేపారు అది కిందటిసారి. లెగిసి స్నానం చేసి ఇలాగొచ్చి ఒత్తి పైకెత్తి ఇంకా ఇలాగ వదిలాను. ఆ ఒత్తు పై పార్టు ఊడి పడిపోయింది. అంటే నేను గనక ఆ టైంకి లేకపోతే అది అది ఊడిపోయి కిందన జారిపోవచ్చు. ఇంకా అలాంటి సమయంలో రక్షించబడ్డాను అలాగా. కిందటిసారి అలా జరిగింది. ఈసారి కూడా కొండెక్కిపోయింది కదా స్వామి! ఆ తర్వాత రోజు నుంచి నాకెలా ఉందంటే ముందే తెలివొచ్చేస్తుంది. తెలివొచ్చేస్తది ఎప్పుడూను 3:30, 3:20 సమయానికి తెలివొచ్చి చేసుకునేవాడిని. కానీ ఒకరోజు బాగా లేట్ అయిపోయింది. అర్ధరాత్రి అయిపోయింది. నేను పడుకోవడమే బాగా లేట్ అయిపోయింది. తర్వాత రోజు అమ్మవారు పిలిచి లేపారు. ఇంట్లో ఎవరు లేరు. నేను పడుకొనున్నాను ఒక్కడినే. 6 అయిపోయింది స్వామి. ఆ రోజు 6 అయిపోయింది. ఎందుకంటే నేను పడుకోవడమే 3 ఆ సమయం అనుకుంటా. గుర్తులేదు. అయితే మొత్తానికి అమ్మవారు లేపారు. నా పేరు పెట్టి పిలిచి లేపారు. లెగిసి కూర్చొని చూస్తే ఎదురుగుంట అమ్మవారు. దేవుడి గది ఎదురుగుంటా కొంచెం కర్టెనేసుకొని పడుకుంటాను నేను బయట. అమ్మవారికి అఖండ దీపారాధన కనుక చూసుకోవడానికి. చూస్తే అమ్మవారు, అమ్మవారు పిలిచారని చెప్పి ఆ రోజు ఆనందం స్వామి లెగిసి చేసుకున్నాను. ఇది కరెక్ట్‌గా 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం జరిగింది. 2 రోజుల క్రితం అనుకుంటా. చాలా చాలా ఆనందం స్వామి. అయితే వసంత నవరాత్రులు ఇది మీకు ఫస్ట్ టైమ్ కదా అండి? అవును స్వామి. అయితే మొదటి రోజు అనుభూతి ఎలా ఉంది మీకు? మొదటి రోజు స్వామి ఆహ్, అసలు నిజానికి అమ్మవారు నన్ను రక్షించేసారు స్వామి. గురువుగారికి కూడా కోపం రాకుండానే అమ్మవారు రక్షించారనుకుంటా నేను చేసిన తప్పుకి. ఆహ్, మాల అల్లడం రాదని జెప్పి మా వైఫ్‌కిచ్చి అల్లించాను. ఆమె అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం అని చెప్పి ఎరుపు దారం తెచ్చి అల్లిందంట ఆమె. ఆ తర్వాత నేను వెళ్లి అడిగితే అలా చెప్పింది. అది మాయ అది. అలా జరిగింది. అమ్మవారు నా చేత అల్లించి పెట్టించుకున్నారు. అది నాకు తర్వాత అర్థమైంది. నాకు మాల అల్లటం రాదు. అందరూ పడుకుని పోయారు. ఒక్కసారి అలా చూసిందే అంతే. మా వైఫ్ చెప్పిందే అంతే. అంతే ఎంత కష్టపడినా ఎక్కేది కాదు. అసలు ఆ రోజు రాత్రి పొద్దున్న 3:30 వరకు అల్లాను స్వామి. ఒంటి గంట నుంచిను. అసలకి ఆ ఆ ఆ సమయం అంతా అమ్మవారిని చూసుకుంటూ, అమ్మవారిని నమనం చేసుకుంటూ పసుపు కొమ్ము నించునేది కాదు. ఊడిపోయేది తిప్పుతుంటే. కిందనేసి పైనెయ్యాలన్నది కూడా అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. ఒక అరగంట అయింది. 2 కూడా ఎక్కించలేదు నేను. ముడులేస్తే నించోడానికి అవ్వదు. అలాంటిది అక్కడి నుంచి ఫాస్ట్ అందుకుంది. లాస్ట్‌కొచ్చేసరికి కంప్లీట్ చేసుకున్నాను. నా భయం ఇంకోటేంటంటే 6 గంటలయ్యే లోపల నేను గనక జపం చేసుకోకుండా, మెసేజ్ పెట్టకుండా ఉంటే గురువుగారు నన్ను తీసేస్తారు. ఆల్రెడీ 1:00కి నేను డిస్టర్బ్ చేశాను గురువుగారికి. ఆయనకి తెలుసు నేనేం చేశానో. అయితే నేను నేను మనసులో ఏమనుకున్నానంటే, ఈ ఎరుపు దారం వేసింది తప్పు. అది మార్చాలనేసి అమ్మవారితో ఎప్పుడైతే సాష్టాంగంలో చెప్పారో అమ్మవారు నాకు అర్థమయ్యేలా చెప్పారు. అది మార్చాకే జపసాధన చేద్దామని చెప్పి నేను నియమం అనేసుకున్నాను. అది జరగడం 3:30కి ఆ సమయానికి అది ఎయ్యటం, ఈ మాల మార్చటం. అక్కడి నుంచి జపసాధన కంప్లీట్ చేసుకొని 4:30 4 ఆ టైంకి దగ్గర దగ్గర ఎక్కడో గురువుగారికి నేను అప్డేట్ పెట్టడం జరిగింది. గురువుగారు ఇలాగ అమ్మవారికి దండం పెట్టుకుంటే ఇలా ఇలా చెప్పారు. ఇలాగ అనిపించింది. నేను మార్చేసాను ఆ దండ అని చెప్పి పెట్టి, ధన్యవాదాలు చెప్పుకొని గురువుగారికి, ఆ తర్వాత జపసాధన అప్డేటు పెట్టడం జరిగింది. దగ్గర దగ్గర 4 సమయంలో. అది మాత్రం చాలా వింతైన అనుభూతి. అమ్మవారు రక్షించారు. అయితే స్వామి
ఈ గురుద్వారా ఈ నవరాత్రులు గురువు గారి ద్వారా కాకుండా మీ సొంతంగా ఆ, చేసుకుంటే స్వామి భయపడకుండా ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం పూర్తి చేసేవారా? పద్ధతే తెలియదు స్వామి. అంటే ఇక అంటున్నానని కాదు, నవ్వులట్టు కాదు, నిజంగా నాకు పద్ధతి తెలీదు. ఈ నవరాత్రులు ఇలా చేయాలనే పద్ధతి తెలీదు. ఒకటి. రెండోది, అమ్మవారి దర్శనాలు ఇవన్నీ ఉండేవి కాదని నాకు పక్కగా తెలుసు. ఇవి ఉండేవి కాదు స్వామి. అంటే నిజంగా నాకు ఎప్పుడు చూడలేదు నేను. ఒకసారి ఎప్పుడో అంటే కలలో ఏదో సడన్‌గా అమ్మవారు వచ్చినట్టుగా అనిపించారు. అది కలలోనే. జాగృత అవస్థలో ఎప్పుడు చూసిందే లేదు ఇలాగ. ఆహ్, ఇ ఇవేవి ఉండవు. ఇంక నేను చేసుకోవడం అంటారా భయపడకుండా? జరగని పని స్వామి. గురుగారు మీకేమైనా భయపడి ఎవరెవరో వస్తుంటారు. ఎవరైనా భయపడినట్టుంటే నా దగ్గరికి పంపించండి అని జెప్పి, ముందు ఒకసారి శ్యామల నవరాత్రుల సమయంలో ఏదో వీడియోలో, ఆడియోలో చెప్పారు. అదే గుర్తు. ఎప్పుడైనా భయమేస్తే అమ్మవారి ఫోటోలు తలంచుకోవడం, ఇంకా ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే మా గురువుగారు ఈయన అని జెప్పి, "గురువుగారు చూడండి స్వామి" అని జెప్పి గురువుగారికి దండం పెట్టుకొని చేసుకొని, అప్పుడు నాకు భయం ఉండదు. ఇంకా ఆయనే అంతా. ఇంకా గురువు లేకపోతే ఇంక మీరింకా ఆ ప్రశ్న నేనైతే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను స్వామి. కానీ నిజానికైతే ప్రశ్నే కాదు. అది ఎయకూడదింక. గురువుగారు ఉండకపోతే లేదు ఇంకేమి. సాధనే లేదు. ఓకే స్వామి. అయితే గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. చాలా ఉంది స్వామి. నేను ఇక్కడ పీఠంకి రావడానికి కొన్ని సంవత్సరాల ముందు, పెళ్లి కాకముందు నాకు ఆహ్, అమ్మవారిది, కాళీ అమ్మవారిది నేను ఎతికి అంటే గురువులు మంచి గురువు దొరకాలనుకోవడం అది అంత ఆ సమయంలో నాకు అనుగ్రహం లేదు. దొరక్కపోవడం. నేను అమ్మవారిది ఎతికి ఒక మంత్రం ఏదైతే జనరిక్‌గా చేసుకోవచ్చు అన్నది తెలుసుకొని కాళికా అమ్మవారు అంటే ఇష్టం మీద చేసుకునేటోడిని. ఎంతో చేసుకుంటే, అది ఇంకా రోజు అది చేసే పద్ధతి కూడా తెలీదు కదా స్వామి. అన్ అది భూమికెళ్ళిపోద్ది కదా మొత్తం. ఇప్పుడు తెలుసుకున్నాను. అలా చేసుకొనుంటే బండి మీదెళ్ళినప్పుడు కూడా ఇంక తిరిగేదన్నట్టుగా ఉండేది నోట్లో. అంతా చేసుకుంటే, ఆ అమ్మవారి శక్తి అనుభవించడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే ఉన్నారు అనేసి. అంటే పెన్నులోని మనకి అనుభవం వస్తది కదా స్వామి! అది రాడానికి. కొన్ని సంవత్సరాలు పట్టింది. అయినా సరే అది రోజు వచ్చేది అంటే ఉండిపోయేది అన్నట్టు కాదు. మనం అనుకున్నప్పుడల్లా అని కాదు. అలాగా. అలాంటిది అంటే అంతవరకే. దర్శనం అవ్వడం ఇంక మరి లేదు స్వామి. ఎప్పుడు దర్శనం లేదు. ఎప్పుడు లేదు దర్శనం. అమ్మవారొచ్చి దర్శనం ఇవ్వడం అన్నది చాలా అదృష్టం. అది గురువుగారితో మఠంలోకొచ్చాకే గురువు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. ఆ తర్వాతే. అమ్మవారే నన్ను ఈ పీఠంలోకి రావడానికి మనకి దారి చూపించారనేసి నేను గట్టిగా నమ్ముతాను స్వామి. ఇంత మంచి గురువుగారిని కూడా అనుగ్రహించారని అనుకుంటాను. అది స్వామి నా నమ్మకం. అయితే స్వామి అమ్మవారికి మనం గోరింటాకు పెట్టాం గదా! అవును స్వామి. దాని గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయా? అంటే గోరింటాకు పెట్టినప్పుడు మీకు కలిగినటువంటి అనుభవాలు? ఉంది స్వామి. అయితే కిందటిసారి వేరు. ఈసారి అమ్మవారికి జాగ్రత్తగా ఆహ్, అంటే గోరింటాకు, ఆకు ఎవరు లేరు తెచ్చుకోవడానికి నాకు దొరకలేదు. కిందటిసారి ఆకు పెట్టాను. ఈసారి ఆఖరికి ఇంకా గురువుగారికి పెట్టుకొని హెన్నా పౌడర్ పెట్టుకున్నాను. అయితే పెట్టుకోవాల్సొచ్చింది. ఆహ్, కానీ అయినప్పటికీ ఆ పౌడర్ తీసుకొచ్చి జాగ్రత్తగా ఇదంతా చేసి పసుపు అది కలుపుకొని ఇది చేసుకొని అమ్మవారికి పెట్టుకున్నాను. అర్ధరాత్రి అయిపోయింది. జాగ్రత్తగా పెట్టుకొని అమ్మవారితో ఊసులాడుకుంటూ పెట్టుకున్నట్టుగానే చాలా జాగ్రత్తగా పాదాలకి కానివ్వండి, ఆ చేతులకి కానివ్వండి, చాలా స్పష్టంగా అనమాట. ఆహ్, అక్కడే కరెక్ట్‌గా పెడుతుంటే అలాగే అమ్మవారికి పెడుతున్నట్టుగానే అనిపించింది. తర్వాత మళ్ళీ గోరింటాకు తీసేయడం గూడా జరిగింది కదా! స్వామి తీయాలి కదా! తీసినప్పుడు ఆహ్, అక్కడేమైనా పండిందా? ఇక్కడేమైనా పండిందా అనిపించడం, పండినట్టు కనపడడం, మళ్ళీ తర్వాత మాయమైపోవడం. అలాగనిపించింది నాకు. అంటే పండినట్టు కనబడితే అంటే గురువుగారికి చెప్దాం అనేసి ఒక ఆతృత.
పండింది గురువుగారు నేను రాత్రి అయిందని చెప్పి. నేను రాత్రి పెట్టిన గోరింటాకు అమ్మవారికి పండిపోయిందని చెప్పేద్దామని చెప్పి ఆతృత. తీయగానే పండినట్టు కనబడడం ఒక క్షణం. తర్వాత మాయమైపోవడం. అదొక వింతగా అయింది ఈసారి. అంటే మనం అనుకున్నాం కదా! ఖచ్చితంగా చూపించేద్దాం, చూపించేద్దాం అని అనుకునేసరికి నీకిలా కాదు, ఇలాగా అన్నట్టుగా అమ్మవారు చేసినట్టుగా మరేమో మరి అలా అయింది స్వామి. ఓకే స్వామి. అయితే అమ్మవారికి సారే ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! మీకెలా అనిపిచ్చింది? చాలా హ్యాపీ స్వామి. దాని గురించయితే ఫస్టు నవరాత్రుల్లో తెలిసింది. రెండోసారి ఖచ్చితంగా చెప్తారని వెయిట్ చేశాను. ఎటువంటి అంటే ఏ రంగు చీర పెట్టాలి ఇవన్నీ గురువుగారు చెప్పేంత వరకు వెయిట్ చేయాలి కనుక ఏమైంది కిందటిసారి ముందే ఎరుపు చీర తెచ్చి పెట్టుకొని ఉంచుకున్నాను. హ్మ్. కానీ గురువుగారు చెప్పింది మళ్ళీ తర్వాత మార్చి పెట్టానులెండి. చెప్తున్నాను. ఈసారి వెయిట్ చేశాను, వెయిట్ చేశాను. మంచి కలర్స్ పెట్టారు గురువుగారు. గోధుమ రంగు చీర కానివ్వండి, ఇలాగే బ్లూ కలర్ పంచె కండువా మంచి కాంబినేషన్ ఇద్దరికీ. అమ్మవారికి, అయ్యవారికి. చాలా బావుంది. అవి కొని తెచ్చి పెట్టడం గానివ్వండి, అందు మీద పువ్వులవి పెట్టి అమ్మవారు ఉన్నట్టే ఇంకా అమ్మవారే తీసుకున్నారు. అవి చూస్తుంటే నాకు అమ్మవారే గుర్తొస్తున్నారు. ఎప్పటికి అక్కడే ఉంచాను జాగ్రత్తగా. ఆ పక్కనే ఈళ్ళు దండం పెట్టుకున్నప్పుడల్లా అవి చూసుకోవడం, ఆనందపడడం. ఒక విధంగా అమ్మవారు మళ్ళీ ఎళ్ళిపోయారన్న చిన్న వెలుతున్నప్పటికీ ఆ ఆనందం అయితే ఉంది స్వామి. చాలా 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 హ్యాపీ. గురువుగారు ఇవన్నీ చేస్తున్నారు. చాలా బావుంది. ఇలాగే ఇంకా నవరాత్రులు చేయించుకోవాలని ఉంది స్వామి. గురువుగారి ఆధ్వర్యంలో చేయాలని ఉంది. మంచిది స్వామి తప్పకుండా. అయితే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? చాలా జరిగింది స్వామి. ఉద్వాసనలోని అయితే పడుకునేది లేదు. హ్మ్. రాత్రి మళ్ళీ ఒకసారి మెయిను ముందు రోజు కూడా ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూసుకోవడం కానివ్వండి, నేనేమన్నా మిస్ అయిపోతానేమో అంటే మన విధి విధానాలు చూసుకొని మొదటి రోజు అయిన దీనికేలెండి నేను చూసుకున్నాను 2, 3 సార్లు మళ్ళీ మళ్ళీ. చూసుకొని జాగ్రత్తగా ముందు రోజు చేసుకోవాల్సినవన్నీ చేసుకొని అంతా మిరియాలవి జల్లటం ఇవన్నీ ఏదైతే అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చూసుకున్నాను. అంతా అమ్మవారితో కూర్చొని అవన్నీ చెప్పుకొని చేసుకున్నప్పటికీ గురువుగారు చెప్పినవి ఏమైనా మిస్ అవుతున్నానేమో అని రాసుకున్నవి మళ్ళీ ఆ వీడియో వినటం. అర్ధరాత్రి 1:30, 2 అవుతుంది. మళ్ళీ వినటం. ఎక్కడెక్కడ మిస్ అయ్యానో ఏంటో అని. ఆ సమయానికి మళ్ళీ అప్పుడు పడుకున్నాను స్వామి. అంతా చూసుకున్న తర్వాత సరిపోయింది నేను చేసింది అనుకున్న తర్వాత. మళ్ళీ తర్వాత రోజుకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత. ఇంత పడుకున్నాను. మళ్ళీ 2:20 ఆ సమయం 2:19కి టక్కుమని తెలివొచ్చింది. అమ్మవారు లేపినట్టే ఇంకా. ఇంక లెగిసాను. అవును అమ్మవారిని పంపించాలి కదా! అంటే పడుకొని నిద్దట్లో మర్చిపోతాం కదా స్వామి. లెగిసేసరికి పంపించాలి కదా! అని చెప్పి మళ్ళీ అంతా శుభ్రం చేసుకొని ఇల్లంతాను ఈసారి మా అత్తగారొచ్చున్నారు. ఉద్వాసన రోజుకి. మా అత్తగారొచ్చున్నారు ఇంట్లో. ఆవిడ హెల్ప్ చేశారు పొద్దుట. ఆ సమయానికి లెగిసారు. టక 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 టకమని పైన అక్కడ మెట్లవిను బయట అది వాకిట ఆవిడ చేసేశారు. నేను ఇల్లంతా తుడుచుకున్నాను. అంతే. ఇంకా మిగతా వాళ్ళు లెగలేకపోయారులెండి. ఆళ్ళు చేసి చేసి అలిసిపోయారు ఆ ముందు రోజు. లెగిసి ఇంక తీసుకొని అమ్మవారికి కరెక్ట్‌గా 3:45 అయింది స్వామి. పూర్తయ్యేసరికి కార్యక్రమం చక్కగాను అమ్మవారిని తీసుకొనెళ్ళటం కానీ, అప్పుడు అందరూ మళ్ళీ అత్తగారు గూడా ఎళ్ళిపోయారులెండి. నేనొక్కడినే చేసుకున్నాను. చాలా హ్యాపీ. ఒక్కడినే చేసుకునేలాగా అంటే ఒక్కడినే అని నేను బాధపడట్లేదు. అమ్మవారు నాకు చాలా అదృష్టం ఇచ్చారనిపించింది. ఇప్పుడు గూడా ఇంట్లో ఎవరు లేరు. ఇలాగా రోజు నేనొక్కడినే ఉంటూ మువ్వల చప్పుడు వింటూ అసలు ఎంత ధైర్యం ఇచ్చారో అమ్మవారితో ఉంటున్నాను అన్న ఆనందం. అది చాలా బావుంది. చాలా బావుంది స్వామి. అయితే స్వామి అమ్మవారికి దిష్టి తీయాలని గురుగారు చెప్పారు. ఎలా అనిపిచ్చింది? ఆ! చాలా బావుంది. అంటే గురువుగారు చెప్పడం ఈసారి శ్యామలా నవరాత్రుల్లో చేసినంత ప్రొసీజర్ లేకపోయినా, అమ్మవారికి చక్కగా ఇక్కడే దిష్టి తీసుకొని పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా ధైర్యంగా చేసుకున్నాను స్వామి. ఈసారి చాలా ధైర్యంగా చేసుకున్నాను. అమ్మవారే ఉన్నారు ధైర్యం ఇచ్చారు నాకు. రాత్రి అయినప్పటికీ దిష్టి తీసుకొని పెట్టుకోవడం చాలా హ్యాపీగా అయింది స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అమ్మవారు లెగిసి వెళ్తుంటే స్వామి ఆమె ఎర్రని చీరలో ఆమె చాలా పొడుగ్గా ఉన్నారు స్వామి. చాలా పొడుగ్గా లెగిసి అంత ఇంకా మనము సరిపోం. మనం పక్కకు తప్పుకున్నాం. తప్పుకోవాలి అన్నంతలాగా ఒకసారి అనిపించి నేను పక్కకొచ్చేసాను. ఆ అమ్మవారు అప్పుడు దేవుడి గది నుంచి బయటికెళ్ళడం గానియండి, ఒక ఒక సమయంలో చిన్నగా పట్టి చప్పుడు అలా వినబడి ఆవిడెళ్ళడం
ద్వారం దాకా వెళ్ళటం. అక్కడికెళ్ళి నేను డోర్ తీసి మళ్ళీ ఆగి ఆవిడని సాగనంపాను స్వామి. ఆవిడ జాగ్రత్తగా వెళ్లారు. అయితే ఇంకొక గమ్మత్తు జరిగింది. గుమ్మడికాయ అది కొట్టేసి, బయట పెట్టేసి మళ్ళీ ఎత్తుకొనొచ్చి జాగ్రత్తగా కవర్‌లో పెట్టేసుకొని నేనొచ్చేసాను ఇంక స్వామి రాత్రి. అయితే తాళం వేసుకొని వచ్చేసాను. ఇగ అమ్మవారిని సాగనంపేటప్పుడు తాళం మర్చిపోయాను తీసుకెళ్ళడం కిందకి. అయితే ఆ తాళం ఎక్కడుందో తెలుసా స్వామి? తాళం కప్పకే తాళం ఉంది. ఆ తాళం కప్పకే తాళం ఉంది. నేనక్కడికెళ్ళి అలాగే తాళం తీశాను. అమ్మవారిని సాగనంపాను. అది విచిత్రమైన అనుభూతి. నేనెప్పుడు మర్చిపోను అలాగా. తాళం కప్పకే తాళం ఉంది. ఆహ్, చాలా మంచి అనుభూతి స్వామి. అక్కడి నుంచి అమ్మవారు ఎళ్ళిపోతున్నారనే బాధున్నప్పటికీ, అమ్మవారు అనుభూతి ఇవ్వడం. ఆవిడ నేనున్నాను, నేను నడుస్తున్నాను అన్న విషయం నాకు తెలుసుకునే శక్తిని ఆవిడివ్వడం చాలా అదృష్టం స్వామి. అయితే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు అవును స్వామి. ఏమనిపించింది? ఆహ్, గురువుగారు చెప్పడం నాకు నచ్చింది స్వామి అదంతా. నాకు ఒకళ్ళు గైడ్ చేయడానికున్నారు ఇలాంటి వాటిల్లో అని అనిపించింది. అలాగే ఏవైతే నేను నమ్ముతానో అటువైపుగా ఎలాగెళ్ళాలి అన్న దాంట్లోని కొన్ని కొన్ని సంశయాలుండేవి. అంటే ఇప్పుడు బయటున్న ప్రపంచంలో పిల్లలందరూ కూడా ఒక రకంగా ఉన్నారు. బయట ఉన్న ఎన్విరాన్మెంట్‌లు అలా ఉన్నాయి. ఎక్కడికి పంపించాలి? ఎక్కడ పంపించకూడదు? ఇవన్నీ భయపడతాం మనం. కానీ అవి అసలు పంపించడం కాదు. ముందు మన ఇంట్లో ఎలా చెప్తే ఆళ్ళలాగా అక్కడ ఎలాగుంటారో అన్న దాని గురించి గురువుగారు చెప్పటం వల్ల ఈ పోస్టులు పెడుతున్నారు. గురువుగారు పాత గ్రూపుల్లో కానివ్వండి, ఇలా పెడతారు. బొట్టు పెట్టి పంపించడం కానివ్వండి, ఇలాంటివి ఇలా చేపియండి, అలా చేపియండి అనేవి చిన్నగానే చిన్నగానే చెప్తుంటారు. అన్నీ నేర్పిస్తున్నట్టుగా. అది అది చాలా అదృష్టం ఉండాలి స్వామి. అలాగ ఒకళ్ళు గైడ్ చేయడానికి ఉండడం చాలా అదృష్టం ఉండాలి ఎవరినైనా. అవును నేనైతే స్వామి. చాలా హ్యాపీ స్వామి. అయితే గురువుగారి సపోర్ట్ ఎలా ఉందండి? ఈ గురువుగారి సపోర్ట్ మళ్ళీ స్వామి మళ్ళీ అడుగుతున్నారు మీరు. ఇంత చెప్పాగా ఏమనుకోకండి. చెప్పండి ఆహ్, గురువుగారికి అడగండి. మీ చెప్పండి మనసులోది క్లారిటీ ఇంకా చెప్పండి. క్లారిటీ అంటే మెయిన్‌గా స్వామి గురువుగారే ఇంకా అమ్మలాగే ఇంకా గురువుగారంటే. ఆ! ఆహ్, ఆయన పిలుపులోనే ఆయన మొన్న ఆ రోజు రాత్రి నేను చేశాను. అంత రాత్రి ఎవరైనా కోపం అయిపోవాలి. ఆయనకి కోపం వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు గానీ, ఆప్యాయంగాను ఆహ్, అయ్యా అని మాట్లాడతారు. ఇంత రాత్రయిందయ్యా అది కాదయ్యా ఆయన చెప్పడంలోని ఆప్యాయత కనబడుతది గాని స్వామి, గురువుగారంటే అమ్మ ప్రేమంతా చూపిస్తున్నారు గురువుగారు. లేదండి ఇంకేం గురువుగారికి చెప్పను. మనకి అంత సపోర్ట్ చేసే గురువుగారు మనకెప్పుడు కోపంగా రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు ఎవరికీ గూడా. అవును స్వామి. గురువుగారి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే ప్రతి ఒక్క కొత్తగొచ్చిన వాళ్ళే గాని, పాతగొచ్చిన వాళ్ళే గాని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని. అవును ఎప్పుడు గూడా స్వామి. ఇంతవరకైతే కోపంగా ఏ టైం గూడా మేము అంటే చాలా మంది చేస్తూ ఉంటారు. ఎప్పుడు గూడా ఎవరు గూడా చేసినా గాని విసుక్కోకుండా మనకి సమాధానాలు ఇస్తూ ఉంటారు. అవును స్వామి. అదే. ఆ! నేననుకున్నాను స్వామి. నేననుకున్నాను. నా పొరపాటు ఏమైందంటే చెప్తాను వినండి. నేను చెప్పినప్పుడు కాల్ చేసినప్పుడు రాత్రి కోపమైపోతారనుకున్నాను. కోపగించుకున్నారేమో అని కూడా అనుకున్నాను. కానీ వింటుంటే మాటలు అలాగా కాదు అసలు ఆప్యాయంగాను అమ్మ ఒక అమ్మ ఒక కొడుకుతో మాట్లాడినట్టుగా అలా. అయ్యా అంటే చాలా బాగా అనిపించింది. అంత నిద్రలో లెగిసి ఎవరన్నా అలాగా మాట్లాడతారా స్వామి? ఓకే స్వామి. అయితే పీఠం గురించి గాని, పీఠం కార్యక్రమాల గురించి గాని మీరు ఏమైనా సలహాలిస్తారా? అంతా బావుంది స్వామి. నేను చూస్తూనే ఉన్నాను. గురువుగారు అసంభవాలని సంభవాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే అమ్మవారి దయ, అనుగ్రహం ఇలాగే ఉండాలి మన పీఠం. గురువుగారు ఎప్పుడు బావుండాలి. అంతా అనుకున్నవన్నీ చేస్తూ ఉండాలి. ఇలా అన్నదానాలవి చేయాలి. ఇంకా ఎక్కువ జరగాలి. అంతే నా కోరిక. ఎందుకంటే మనం అనుకుంటాం. కొన్ని ఒక్కోసారి అనిపిస్తది మన మనసులో. మనం చేయలేం. అదంత సులభమైన విషయం కాదు. కానీ ఆహ్, గురువుగారు చేస్తున్నారు. అది ఇంకా బాగా జరగాలి. ఎటువంటి ఆటంకాలు రాకూడదు. అంతే స్వామి. ఓకే స్వామి. అయితే చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? సందేశం అంటే స్వామి మన సనాతన ధర్మం. దాని తాలూకు మనం దేవతలు, దేవుళ్ళు
అంటే ఇప్పుడు బాగా మనుషులు అంటే చెప్పడానికి కాదు, వాళ్ళకి తెలియక అలా తయారయ్యారు అనుకోవాలి. అమ్మవారి ఆప్యాయత, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారు మన ఇంటికి రావటం, అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క నవరాత్రిలో ఒక్కొక్క రూపంలో, ప్రకృతి సహజంగా వచ్చే నవరాత్రులు అని గురువుగారు చెప్తుంటారు. ఆ సమయంలో అమ్మవారి రూపం, ఆ రూపంలో కొలుసుకోవడం, ఇలాగా ఆ సమయాల్లో అలా ఉండటం, మనం చేసుకోవడం చాలా అదృష్టం. అది చెయ్యటం వల్ల నిజంగా సనాతన ధర్మం తాలూకు గొప్పతనం, మన పూర్వీకులు చేసుకున్న, అనుభవించిన గొప్ప గొప్ప విషయాలన్నీ మనం కూడా ఇప్పుడు ఈ కాలంలో కూడా అనుభవించగలం అని నేను చెప్తాను స్వామి. చేసుకోబోయే వాళ్ళకి ఖచ్చితంగా చేసుకోవాల్సింది. ఒక హిందువు అనేవాడు ఒక సనాతన ధర్మాన్ని పా దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకునేవాడు, దాన్ని పాటించాలనుకునేవాడు ఖచ్చితంగా చేసుకోవాల్సినవి ఈ నవరాత్రులు అని చెప్తాను స్వామి. ఓకే స్వామి. చాలా ధన్యవాదాలు స్వామి. మీ అనుభవాలు తెలియజేసుకున్నందుకు. చాలా మంచి అనుభవాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు స్వామి. శ్రీమాత్రే ధన్యవాదాలు. పీఠానికి శతకోటి నమస్కారములు. పీఠం గురువు గారికి, బ్రహ్మశ్రీ నవీన్ శర్మ గురువు గారికి పాదాభివందనములు. పీఠ సాధకులకి అందరికీ నమస్కారములు. గురువు గారికి, గురు పరంపరకి నమస్కారం. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు.